ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు తండ్రి చరిత్రలోనికి మేలుచుండగా తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ సహాయం లేకపోతే మేము మాట్లాడలేము తండ్రి. గతించిన తరగతిలో పురాతనమైన సంగతులు తండ్రి క్రైస్తవ్యంలోనికి ఆచారంగా ఎట్లా వచ్చాయో మేము విన్నాం. చరిత్రను తండ్రి నెమరు వేసుకున్నాం తండ్రి. మరలా దాన్ని ప్రక్షాళన చేసిన పెద్దల యొక్క బైబిల్ విలువలు ఎట్లా పాటించాలో కూడా తండ్రి కొంతవరకు మేము తండ్రి విన్నాము. ఇక అందులో మిగిలిపోయిన తండ్రి మరొక ప్రశ్న, ఏదో అడుగుతున్న ప్రతి వానికి సమాధానం చెప్పడానికి తండ్రి అనుమానాల మధ్య తండ్రి పునరుద్ధానాన్ని తండ్రి అనుమానంతో చూస్తున్న ప్రతి ఒక్క హృదయానికి తండ్రి శాస్త్ర సాంకేతిక తండ్రి ఈ భయంకరమైన తండ్రి ఈ కాలంలో తండ్రి రుజువులతో చేయబడుతున్న శాస్త్రపరంగా తండ్రి అంగీకరించలేని అర్ధ మనస్సులు ఇంకా జీవిస్తున్నారు దేవా. అలాంటి వారికి కూడా అర్థమయ్యేలా తండ్రి బోధించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మను తండ్రి మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నారు తండ్రి. మీ పరిచర్యను చేస్తున్న మాకును తండ్రి ప్రతికూల సమయంలోను తండ్రి అనుకూలతను దయచేస్తున్నారు. ఇది కేవలం మీ కృప, మీ దయ, మా గొప్పతనం ఏమీ లేదు తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా తండ్రి వారిని క్షమించి మేము చెబుతున్న మాటలు తండ్రి విలువైనవని ఆ మాటలను గౌరవించడానికి వారి హృదయాలు తెరవండి తండ్రి. మమ్మల్ని చూసి సత్యాన్ని తృణీకరించక తండ్రి సత్యాన్ని బట్టి తండ్రి మమ్మను కూడా అర్థం చేసుకోవడానికి వారితో కూడా మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని బలమైన సంగతులు విందాం. గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలీదు, కొంచెం సౌండ్ తగ్గిస్తాం. ప్రత్యేకించి 40 రోజుల ఉపవాసాల యొక్క ఉదాంతాన్ని మనం ధ్యానించాం. జనాభా ఎక్కువ ఉన్నారు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే లెంట్ అనే పదం మంద కాదని, ఈస్టర్ అనే పదం కూడా మంద కాదని, దాని మూలాలు నిమ్రోదు దగ్గర నుంచి ఉన్నాయని, అది క్రైస్తవ్యంలోనికి రావడానికి ప్రభుత్వాలు మారుతున్న కొలది ప్రభుత్వాలలో నిమ్రోదు భార్య, నిమ్రోదు కొడుకు, అదే నిమ్రోదు కొడుకుగా వచ్చిన తమ్మూజ్ని ఎలా ట్రినిటీగా ఆరాధించారో, బాబిలోనియన్స్లో స్టార్ట్ అయిన అన్నిటికీ మూఢనమ్మకాలకి మూలమైన ఈ ఫిలాసఫీ తర్వాత మెడో పెర్షియన్స్ నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమన్స్ దగ్గర నుంచి కాన్స్టెంట్ రాజు దగ్గరికి, ఆ రాజులో నుంచి ఆయన కన్వర్ట్ అయిన తర్వాత లేదా ట్రాన్స్ అయిన తర్వాత వారు నమ్ముకున్న మూలాలని క్రైస్తవ్యంలోనికి చొప్పించేశాడని చరిత్ర మనం విన్నాం. ఎంతమందికి అర్థమైందో మరి, అర్థం కాకపోతే మరొకసారి వినడమే. ఇప్పుడు ప్రశ్న, ఒకరోజు బాబు గోకునేనని ఒక ఆయన ఉన్నాడు, ఏతువాతే. తెలుసా మీకు? ఆయన తెలియాలంటే ఒక ట్యాగ్ ఇస్తాను, ఇప్పుడు మీరు చెప్తారు. బిగ్ బాస్ షోకి వచ్చాడట. డింగ్ అని అర్థం వద్దు ఇప్పుడు. ఆ బిగ్ బాస్ షోకి వచ్చాకే బాస్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి. దాని తర్వాత ఆయనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆయన ప్రతి విషయాన్ని గురించి మాట్లాడుతాడని ఈ న్యూస్ మీడియా వారు ఎక్కువగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆయన నోస్ దగ్గర లేదా ఆయన యొక్క ముఖం ముందు మౌతులు పెడతారు. సార్ దీని మీద మీ స్పందన ఏంటి అని ప్రతి సెక్టార్ గూర్చి ఆయన మాట్లాడతాడు. అలాంటి మాట్లాడుతున్న ఆయనకి తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన కితాబ్ ఏంటంటే ఈయన జ్ఞాని అని. తెలుసు ఆయనకి? ఎంతమంది తెలుసు? ఒక మూగసాయికి చేయండి. తెలుసా ఆయన? బాబు గోకునేని. మహేష్ బాబు తెలుసా? ఆయన తెలుస్తాడు. తెలుసుకోండి సొసైటీలో ఏం జరుగుతుందో. ఈయన ఒక ఏతువాది అయిన ఈయన
ఏతువుకి కారణాలు అడుగుతారు. ఏతువు అంటే కారణం అడుగువాడు అని. కారణం అడిగే ఆయన కారణాలు అడిగినప్పుడు ఆన్సర్స్ చెప్తున్నప్పుడు వినాలి. ఈయనతో వచ్చిన గొడవ ఏంటంటే ఆన్సర్లు కూడా ఈయనే చెప్పేస్తాడు. వాటికి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ఆ ఆన్సర్ నమ్మని వారిని ఆయన అంటాడు అజ్ఞానులు అంటాడు. ఆయన ఎపిసోడ్స్ పుంకాలుగా యూట్యూబ్లో ఉంటాయి, చూడండి కావాలంటే. చాలా రేటింగ్ వస్తుంది వాటికి. అందుకే న్యూస్ మీడియాలో పదే పిలుచుకునేవారు. బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత లేదు, ఇక పడిపోయేది ఇక. అయితే ఈయన ఒకరోజు ఈయన మాట్లాడుతూ మతాలన్నిటినీ విమర్శిస్తాడు. ఈయన అన్ని మతాలు లాంటిదే క్రైస్తవ్యం కూడా మతమని, క్రైస్తవ్యం మీద ఒక భయంకరమైన కామెంట్ చేశాడు ఆయన. క్రైస్తవ వక్తలు కొందరు తగులుకున్నారు, డిబేట్కి రమ్మన్నారు. వస్తానన్నాడట, రానని ముఖం చాటేశాడట. జ్యోతిష శాస్త్ర పితామహులను కూడా లైవ్లో ఎండగట్టాడు ఈయన. వీడియోలు చూడండి కావాలంటే. డైరెక్ట్గా ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ఫైట్ చేశాడు. కరోనా టైంలో కామెంట్ చేశాడు ఆయన. ప్రతి విషయంలో ఆయన ఏదో ఒక కామెంట్ చేస్తారు. ఆయన చేసే కామెంట్కి ఎదురు తిరిగి ఆన్సర్ చెప్పేవాడు ఎవడు లేడు. కానీ మన క్రైస్తవులు చెప్పారు ఆయనకి. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, ఒకరోజు క్వశ్చన్ అడిగాడు ఆయన. సరిగ్గా ఈస్టర్ సీజన్లోనే అడిగాడు ఆయన, లెంట్ సీజన్లోనే అడిగాడు ఆయన. ఏమని అడిగాడంటే, నేను అడుగుతున్నా ఆయన పక్షాన, ఆయన అడిగింది నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఏమని అడిగాడంటే ఆయన, కన్యకకు పుట్టిన చరిత్రలో కన్యకకు పుట్టి ఆరాధింపబడింది ఎవరు? ప్రశ్న చెప్పండి, ఎవరు? రెండవ ప్రశ్న, మరణించి మూడో రోజు లేచింది ఎవరు? యేసుక్రీస్తు. మూడవ ప్రశ్న, ఒకప్పుడు ఉన్నవాడే మరలా వచ్చాడని పూజింపబడింది ఎవరు? అప్పుడు అన్నాడు ఆయన, తూచ్, జీసస్ కాదన్నాడు ఆయన. ఎవరు అని అన్నారు. కామెంట్లు, లైవ్ కామెంట్లు అందరూ ఇస్తున్నారు చాలా స్పీడ్గా. కన్యకకు పుట్టింది యేసుక్రీస్తు అని 2000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్తున్నారు. నేను చరిత్ర ముందు మూలాలు చెబుతున్నానని ఆయన అన్నాడు. కన్యకకు పుట్టి మరణించి తిరిగి లేచింది చరిత్రలో యేసుక్రీస్తుకు ముందు తమ్మూజ్ అన్నాడు. చరిత్ర ఇది. అందరు ముక్కు మీద ఏలేసుకుని మరి యేసుక్రీస్తు కాదంటే యేసుక్రీస్తు కాదు ఏ అని అడిగితే యేసుక్రీస్తే తమ్మూజ్ని కాపీ కొట్టాడు అన్నాడు. గుండె గుబేలమనిపోయింది, కంగారైపోయారు. అవునా కాదా అని తిరగేయడానికి కొందరు నోరు మూసేసుకున్నారు. ఎందుకు చెప్పినా ఈ మూలాలు తెలిస్తేగా ఆయన ఎదిరించడానికి. సమాజం గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతి ఒక్కరూ తెలివి మీరిపోయారు. ఎంత తెలివి మీరిపోయారు చెప్పిన, సత్యాన్ని అడ్డగించడానికి తెలివి మీరిపోయిన జనాంగం ఇది. ఆ రోజు యేసు కళ్ళ ముందు లేచిన సత్యాన్ని కావాలని పెకలించేయడానికి, మూసేయడానికి ఆ రోజు భయంకరమైన అబద్ధం ఏం పన్నారు చెప్పిన, ఆయన దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారన్నారు. ఆ రోజే తిరగబడ్డారు సత్యం మీదకి. ఈరోజు తిరగబడ్డం 2000 సంవత్సరాల తర్వాత. ఇది పెద్ద విడ్డూరమైన సంగతి ఏమీ కాదు. నాకు కూడా అనుమానం వస్తుంది, ఎందుకు రాదు? మనుషులు మనం. నిజమే, ఒకవేళ యేసుక్రీస్తు కాపీ కొట్టాడా? ఒకవేళ యేసుక్రీస్తే తమ్మూజుని కాపీ కొడితే, సెమీరామిస్ నుంచే ఈ థియాలజీ వస్తే, నిమ్రోదు మూలాలే ప్రతి మతానికి మూలమైనట్టే క్రైస్తవ్యానికి కూడా మూలమైతే, అన్నీ మానుకొని ఉద్యోగాలకు కూడా సరిగ్గా అటెండెన్స్ లేకుండా కష్టపడి ఈ వయసులో అన్నీ మానుకొని దేవుని కొరకు శాలరీలు, ఆరోగ్యం, నిద్రలు ఖర్చు చేస్తున్నామంటే ఒకరోజు మనం ఫూల్ అయిపోయినట్టేగా, ఒక అబద్ధాన్ని నమ్మి మోసపోయినట్టేగా. యేసు అనే ఒక వ్యక్తిత్వం చరిత్రలో కల్పింపబడిన పుక్కిట పురాణం అయితే, క్రిస్టియానిటీ కూడా ఒక మనుషులు మతాల మీద రుద్దబడిన, మతుల మీద రుద్దబడిన ఒక పచ్చి అబద్ధం అయితే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇలా కూర్చుని మన ఇష్టాలు చంపుకుని బతకాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఏతువాదిగా ఒక కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే, లేదా ఒక లీగల్గా ఒక పబ్లిక్లో బహిరంగంగా ప్రజావేదిక మీద క్రిస్టియానిటీ రైటా రాంగా కల్పింపబడిందా లేదా అది వాస్తవం అన్నదాన్ని ఒకవేళ ఆర్గ్యూ చేస్తే, డిబేట్ చేస్తే, మన విశ్వాసానికి తార్కాణం మన చేతుల్లో మనం నమ్మి ప్రకటించగలమా? లేదు. ఈరోజు సరైన విశ్వాసం లేదు, ప్రకటన లేదు,
బైబిల్ మీద గ్రిప్పు లేదు, ఏమీ లేదు. మరి ఏముందయ్యా అంటే ఆచారాలు ఉన్నాయి. మరి ఏముందయ్యా ఈ 40 రోజులంటే ఒకరికి ఒకరు పోటీలు ఉన్నాయి. ఇంకేముందంటే పట్టుకున్న బైబిల్లో ఏ వాక్యం దాని మూలమేటో చెప్పలేని బద్ధకం ఉంది ఈరోజు క్రైస్తవ్యానికి. దెలీలా ఒడి మీద సంసోను జోగినట్టుగా ఈరోజు సంఘం జోగట్లేదో చెప్పండి, నిద్రపోవట్లేదో చెప్పండి. ఇలాంటి దారింటి పోయి ఎవడెవడో ఏదో ప్రశ్నలు అడిగితే ఈరోజు మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటో చెప్పినా, మనం సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేకపోయాం. ప్రశ్న మరలా, చరిత్రలో ఒకవేళ ఇది కల్పింపబడిందే అయితే, తమ్మూజునే యేసుక్రీస్తు కాపీ చేస్తే ఆ ప్రశ్న నేను ఎలా ఎదుర్కోవాలి, నువ్వు ఎలా ఎదుర్కోవాలి? కాన్స్టెంటే దీన్ని క్రియేట్ చేసిన వాడైతే, బాబిలోనుతో క్రైస్తవ్యం ముడిపడిపోయి ఉంటే దీన్ని మనం స్వీకరించి మనం అమాయకులం అయిపోతాం. హలదాం. ఇదే ప్రశ్న ఒక్కసారి తిప్పి ఒక్కసారి చరిత్రలోకి చూస్తే మనం కళ్ళు పెద్దవైపోయే సమాధానాలు బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. చూద్దాం, కొన్ని పదాలు నేను కావాలని చెప్తాను, మీరు ఆలోచించండి. కావాలని, యేసుక్రీస్తు పునరుద్ధానం. బాగా వినాలి, ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవ్యాన్ని అంతటికి బేస్మెంట్ ఏంటి చెప్పిన? రిజరెక్షన్. అదే లేకపోతే నేను చెప్తున్నాను, క్రైస్తవ్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మనం కూడా ఒక స్తోయికులము, ఎపిక్యూరీస్ తెలుసుగా. అలా ఎవరైనా మాకు తెలదనుకండి, వచ్చేవారం చూద్దాం. వాళ్ళకు వచ్చి ఎథెన్స్లో ఉంటారు. ఎథెన్స్లో గ్రీకు మైథాలజీ లేదా గ్రీకు తత్వానికి మేము అడ్రస్ అన్నట్టుగా బతికిన ఎథెన్స్ అంటే మీకు తెలుసో లేదో, ఒలింపిక్ గేమ్స్ తెలుసుగా. ఒలింపిక్ గేమ్స్ సుమారు 8 మంది దేవతలు ఎంతమంది ఉంటారు? జ్యోతి. ఆ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయింది ఎక్కడో తెలుసా? ఎథెన్స్. ఆ ఎథెన్స్లోని పౌలు గారు ప్రసంగం అక్కడే చేసింది ఆయన. అక్కడ కొన్ని విచిత్రమైన తెగలు ఉన్నాయట. ఎపిక్యూరీస్, స్తోయికులు, యూదులు, విగ్రహారాధికులు, ప్రకృతి ఆరాధికులు. తిరిగి ఏదోలా ఒకరోజు సంతోషంగా చచ్చిపోదాం, కష్టాల కన్నీళ్ళు ఎందుకు, బతుకున్నప్పుడు ఎంజాయ్ చేద్దాం. చచ్చితే ఎవడు చూసి వచ్చాడు? నీ ఫిలాసఫీ, ఈ రాంగోపులవరం ఫిలాసఫీ ఆ రోజు ఎథెన్స్లో ఉందట. వీళ్ళందరూ చిన్నవాళ్ళు, నేను నిజంగా చెప్తున్నాను. వీళ్ళందరూ ఈరోజు ఈ ఫీల్ చెప్తున్న లేదా ఈ థియాలజీ మాట్లాడుతున్న వాళ్ళందరికీ మూలాలు స్తోయికులు, వాళ్ళ గురువులు ఇలాంటి ఆటలన్నిటికీ. చూద్దాం, ఒకవేళ యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది మనుషుల మతుల మీద రుద్దబడినదైతే, ఒక మాట నేను తగిలిస్తున్నాను, ఇది కావాలని అంటున్నాను, అపార్థం చేసుకోకండి. యేసు పునరుద్ధానమే మనుషుల మతుల మీద రుద్దబడిన ఒక అబద్ధమైతే, అది దుష్టమైన, దయలేని, విషపూరితమైన అబద్ధాలలో ప్రపంచంలో ఇంతకు మించిన అబద్ధం ఇంకేమీ లేదు. మరలా నేను కావాలని అంటున్నాను. ఈ అబద్ధమైతే, పునరుద్ధానం అనేది అబద్ధమైతే, అది దుష్టమైన, దయలేని, విషపూరితమైన అబద్ధాలలో దీనికి మించిన అబద్ధం లేదు. చరిత్ర ఎంతకన్నా దారుణంగా ఇంకెక్కడ వక్రీకరింపబడలేదనడానికి క్రిస్టియానిటీని చూపించవచ్చు. ఒకవేళ ఇది అబద్ధం అయితే. లేదా ఇదే గనక నిజమైతే, ఇదే గనక పచ్చి నిజమైతే, నేను చెప్తున్నాను, ఈ నిజాన్ని నమ్మలేని వాడు పచ్చి అమాయకుడైనా బతికి చచ్చిపోవచ్చు. మరో మాట అంటాను నేను, సిఎస్ లూయిస్ గారు అన్నమాట. యేసుక్రీస్తు వారు అయితే తెలివైనోడైనా ఉండాలి, లేదా పూర్తిగా పిచ్చోడైనా ఉండాలి. మీకు అర్థమవుతుందో లేదో? అయితే తెలివైన వాడైనా ఉండాలి, లేకపోతే పూర్తిగా పిచ్చివాడైనా ఉండాలి. ఆ పిచ్చివాడి మాటలు మనమైనా నమ్ముండాలి. లూయిస్ అన్నమాట. హేతువాదులకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గురువులా వ్యవహరించిన వాడు సిఎస్ లూయిస్. ఆయన ఎవరు? నార్నియా స్టోరీ ఉంటుంది కదా, నార్నియా మూవీస్, నార్నియా అంతకుముందు నవలది. ఆ నవల రాసింది సిఎస్ లూయిస్, ఒక హేతువాది. ఆయన మారిన తర్వాత, క్రిస్టియన్ అయిన తర్వాత ఈ నవల రాసాడు. అందులో సింహం కనబడుతుంది మనకి, సింహం హీరో. ఆ సింహం ఎవరు అనుకుంటున్నారు? ద లార్డ్ మెస్సయ్య, యోధా గోత్రపు సింహం. అందుకే సింహం చచ్చిపోయి బతుకుతుంది. పునరుద్ధాన స్టోరీ అది. పిచ్చో లేదో అనుకున్న ఆశీర్వాదాలు ఇచ్చేశారు. అది ఆ స్టోరీ అది. వీటన్నిటికీ మూలాలు చూడండి. ఆయన అంటున్న మాట చూడండి. అయితే ఆయన పచ్చి నిజాలైన చెప్పు ఉండాలి, లేదా ఆయన ఈ ప్రపంచానికి అబద్ధమైన చెప్పు ఉండాలి. ఒకవేళ ఆయన చెప్పింది నిజాలైతే ఆ మాటలు నమ్మలేనందుకు మనందరం పిచ్చోలం అవ్వాలి. ఒకవేళ ఆయన పిచ్చోడైతే ఆ మాటలు నమ్మలేనందుకు మనందరం
తెలివైన అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, మధ్యస్థం లేదు. అయితే ఆయన చెప్పినవి నిజాలు లేదా ఆయన చెప్పినవి అబద్ధాలు. ఎలా ఇప్పుడు దీన్ని తేల్చేది? ఎలా దీన్ని ఒక్కసారి దీని తార్కాణాన్ని మనం తేల్చేది ఎట్లా? తేల్చడానికి, ఈ పునరుద్ధానాన్ని పరిశీలించడానికి ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. మనం ఒక్కసారి దీని మూలాలకు వెళదాం. చరిత్రలో విలియం లైన్ క్రిక్ అని ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు పూర్వం చరిత్రకారులో పురాతనమైన చరిత్రకారుడు. ఈయన ఇచ్చిన భారీ స్టేట్మెంట్, క్రైస్తవ్యానికి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఈయన క్రైస్తవుడు కాదు, మీరు కావాలంటే గూగుల్లో కూడా ఎతకండి. విలియం లైన్ క్రిక్. ఆయన ఏమంటాడు చెప్పిన, చరిత్రలో పునరుద్ధానం అనేది క్రైస్తవ్యంలో తీసేస్తే, మరలా చరిత్రలో పునరుద్ధానం అనేది క్రైస్తవ్యంలో తీసేస్తే క్రైస్తవ్యం అంగవైకల్యం లాంటిది అన్నాడు. ఎంతమందికి అర్థమైందో? పునరుద్ధానం అనేదే లేకపోతే అది అంగవైకల్యం, అది నడవలేని స్థితి కలిగిన ఒక మనిషి చేత ప్రేరేపింపబడిన మతం అంతే. ఒకవేళ అది నిజమైతే, పునరుద్ధానం అనేదే నిజమైతే, ఆ నిజాన్ని నమ్మలేనందుకు మనం అంగవైకల్యం కలిగిన వారు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. విలియం లైన్ క్రిక్ అంటున్నాడు, ఇదిగో చరిత్రలో పునరుద్ధానం అనే పదాన్ని తొలగిస్తే, ఆ పదాన్ని తొలగించినందుకు క్రైస్తవ్యం అసలు ఏమి లేదు, అది ఒట్టిది, కుంటిది అన్నాడు. పుట్టాడన్నది గొప్ప కాదు, పుట్టిన ఆయన బ్రతికి మరణించి తిరిగి లేచాడన్నది గొప్ప కాదు. మనం నమ్మినది నిజం అనడానికి నిలువెత్తు సాక్ష్యం. మరొక ఆయన అంటున్నాడు, ప్లేటో సిద్ధాంతం మీద మమకారం పెంచుకున్న యథాంతవేత్తగా కొనబడిన జస్టిన్ మార్టైర్ అని ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు శకం 100 నుండి 125 మధ్యకాలం, ఫస్ట్ సెంచరీ, మొట్టమొదటి శతాబ్దంలో మరలా ప్లేటో సిద్ధాంతం మీద మమకారం పెంచుకున్న యాదాంత వ్యక్తుల్లో ఆయనకు శిష్యుడిగా పిలువబడిన ఒక ఆయన జస్టిన్ మార్టైర్ అనే ఆయన 100 నుండి 165 మధ్య కాలంలో అరిస్టాటిలిజం, ప్లేటోయిజం, స్టోయిజం, ఎపిక్యూరిజం చదివిన వాళ్ళలో దిట్ట ఆయనే జస్టిన్ మార్టైర్. మరి నేను చెప్తున్నాను, స్టోయికులు, ఎపిక్యూరిస్, ప్లేటో సిద్ధాంతం తర్వాత అరిస్టాటిల్, వీళ్ళందరికీ గురువు, శాస్త్రాల పితామహుడు అంటారు ఎవరిని? అరిస్టాటిల్. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇవన్నీ ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చింది ఒకే ఒక్కటట. ఇవన్నీ చదివి, ప్లేటో సిద్ధాంతం చదివి, స్టోయిక్ సిద్ధాంతం చదివి, ఎపిక్యూరియస్ సిద్ధాంతం చదివి, ప్లేటో సిద్ధాంతం మీద మమకారం పెంచుకొని ఎన్నో చదివిన తర్వాత చివరికి యేసుక్రీస్తు చరిత్ర చదివి యేసుక్రీస్తుకు శిష్యుడైపోయాడట. ఇది నిజమిది. కావాలంటే మీరు అడగండి, ఎన్సైక్లోపీడియాని మీరు ఎన్ని అడుగుతారో అడగండి. మీ నిద్ర వాట్సాప్లో చచ్చిపోక, ఫేస్బుక్లో చచ్చిపోకుండా పునరుద్ధానం మీద మీ పరిశోధన మీ మొబైల్లో చేయండి. అలిసిపోయేంత ఆధారాలు వక్తలు, చరిత్రకారులు క్రైస్తవ్యాన్ని గూర్చి స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఒక ఆయన జస్టిన్ మార్టైర్, మరొక ఆయన, ముగ్గురు చరిత్రకారులు చెప్తాను. ఒక ఆయన విలియం లైన్ క్రిక్, రెండో ఆయన జస్టిన్ మార్టైర్, మూడో ఆయన యోహానుకి శిష్యుడైపోయాడు ఒక చరిత్రకుడు, ఆయన పేరే ఇగ్నోషియస్. ఈయన ఎవరంటే క్రీస్తు శకం 50 నుంచి క్రీస్తు శకం 115 వరకు మధ్యకాలంలో బ్రతికిన చరిత్రకారుడు. రోమా కొలీజియంలో క్రైస్తవం ఎంత క్రూరంగా హింసింపబడిందో చరిత్రలో బాగా రికార్డ్ చేసింది ఈయనే. ఆయన పేరే ఇగ్నోషియస్. అసలు క్రైస్తవం ఎంత దారుణానికి వధ జరిగింది అనడానికి చెప్పిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి, చరిత్రకారుడు, రోమిలు కూడా బాగా సుపరిచితముగా ఎరిగిన వ్యక్తి ఇగ్నోషియస్. ఈ వ్యక్తి యోహానుకి శిష్యుడైపోయాడట. ఏ యోహాను? పద్మాసు దీపంలో వేసేస్తారే ఆయనకి ఎందుకు శిష్యుడైపోయాడంటే, ప్రభుత్వం ఆయన పెడుతున్న బాధలకి ఆయన తట్టుకునే విధానం, ఆయన సాక్ష్యం చూసి ఈ చరిత్రకారుడు ఆయనకి శిష్యుడైపోయాడట. ముగ్గురు చరిత్రకారు బయట నుంచి, ఇది క్రైస్తవ్యంలో కాదు, బయట నుంచి వస్తున్న సాక్ష్యాలు ఏంటంటే, విలియం లైన్ క్రిక్ కానీ, జస్టిన్ మార్టైర్ కానీ, ఇగ్నోషియస్ కానీ, ఇలాంటి వారు చరిత్రలో ఒక మైలురాయి లాంటి వారు చరిత్రను చూపించడానికి. పాస్ట్ ఎలా ఉందో ఈరోజు కూడా ప్రజెంట్లో మాట్లాడాలంటే వాళ్ళనే ట్యాగ్ లైన్గా తీసుకుంటారు.
అలాంటి వారు మాట్లాడుతున్నది క్రైస్తవ్యం. ఎస్, క్రైస్తవ్యం పునరుద్ధానం లేకపోతే అది అంగవైకల్యం లాంటిది. ఈ మాట ఏళ్ళే కాదు, వేలనక మునిపే క్రైస్తవ్యానికి నూతన వరవడి తీసుకొచ్చిన ఒక హీరో ఉన్నట్టు. హీరో అయినా ఎవరైనా పౌలు. క్రైస్తవ్యం అదే అప్పటి వరకు ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత లెక్క వేరు. ఆయన వచ్చిన తర్వాత ప్రకటించే విధానం వేరు. అలానే ముందున్నవారు తప్పని కాదు, 100 మంది చేసే పని నేను ఒక్కడనే చేస్తాడు, అదో రకం మనిషి. అలాంటి ఆయన మనలాంటి డౌటు ఆ రోజు కొరింథియన్స్కి క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు. చూడండి, చూద్దాం ఒకసారి, బైబిల్లోకి వెళ్దాం మెల్లమెల్లగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మీ విశ్వాసమును వ్యర్థమే, దేవుడు క్రీస్తుని లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దైవం లేదంటలేదు, గుర్తుపెట్టుకోండి, దైవం లేదంటలేదు. ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఎంత బాగుందో చూడండి. దైవం పక్షంగా భూమి మీదకి వచ్చిన ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. దైవం ఉంది, ఆ దైవానికి పక్షంగా భూమి మీదకి వచ్చిన ప్రతీక, అంబాసిడర్ యేసుక్రీస్తు. ఆయన మరణించాడన్నది వాస్తవంగా మేము ప్రకటిస్తున్నాం. ఒకవేళ ఆయన మరణించి తిరిగి లేచాడన్నది అబద్ధమైతే, మృతుల పునరుద్ధానము లేదని ఒకవేళ అదే నిజమైతే, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తే లేపబడకపోతే మీ ఎదుట మేము అబద్ధులకులం కాదు. చెప్పండి, అసలు దైవం ఒకరు ఉన్నారు. ఎవరు? ఆ దైవం ఎదుట మేము అబద్ధికులు అవుతాం. అంటే ఒక మనిషి మరణించి లేచాడని ఒక మనిషిని గూర్చి భుజాల మీద వేసుకుని మేము తిరిగితే మీ ఎదుటే కాదు, ఆ దైవం ఎదుట కూడా మేము అబద్ధాలు ఆడిన వారం అవుతాం. అందుకే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడి క్రీస్తుని లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఆగబడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిపోయారంటే ఇంకా డెత్ తర్వాత, ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ డెత్ తర్వాత ఇక లైఫ్ ఏమీ లేదు. ఇక ఇప్పుడు మనం అందరం నమ్మేది, ఇందాక తమ్ముళ్ళు చెప్తే ఇద్దరు ఒకటే మాట అన్నారు, మనం మరణించిన తర్వాత ఎక్కడ పోవాలనుకుంటున్నామట? దేవుని సన్నిధికి. ఇందాక పాట పాడారుగా, రాజా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా అని. పాట కదా అది, క్రైస్తవం యొక్క విజన్ అది పాటగా రాసుకున్నాం. ఆయన సన్నిధిలో మనం ఉండాలి అని మనం పాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, ప్రసంగాల్లో మనం కలలుగంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, రేపుతున్నాం ఒక్కొక్కరిని. ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే డెత్తో ఇంకా లైఫ్, జీవం అనేది అక్కడితో ఎండ్ అయిపోతే ఇక లైఫ్ దాని తర్వాత లేదు అన్నది, జీవం దాని తర్వాత లేదు. ఇదిగో ఈ కదలిక మాత్రమే లైఫ్ అనేది, దాని తర్వాత ఏమీ లేదనుకుంటే ఇంకా నిత్యత్వం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఏమీ లేదు. ఇంకేమీ లేనప్పుడు ఇక్కడ ఉండడం దేనికి చెప్పండి? మనం సెకండ్స్తో వెళ్ళిపోవచ్చు, అంతేగా. మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళిపోకూడదు? ఎందుకంటే అబద్ధాన్ని నమ్మితే మనం ఎందుకు అన్నీ మానుకుని బతకాలి, అన్నీ ముడుచుకుని ఇలా ఎందుకు బతకాలి? పౌలు ఎంత మంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడండి. నిద్రించిన వారిక లేనట్టే, నిద్రించిన వారు లేకపోతే, క్రీస్తు పునరుద్ధానం లేకపోతే మా ప్రకటన పిచ్చి ప్రకటనే అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ మనకి తెర మీదకి అలా వస్తున్నప్పుడు
జస్ట్ చరిత్రతో కొన్ని పదాలు అలా చూసి ఒక స్టడీలోకి దిగిపోదాం, త్వరగానే ముగిస్తాను. ప్రపంచంలో పురాతనమైన మతాలు ఉన్నాయి, ఎప్పటికీ కొనసాగుతున్న మతాలు 3. ఆ 3 దగ్గర ఈ పదం పెట్టండి. ఆ పదం ఏంటో చెప్పిన పునరుద్ధానం. మరి తమ్మూజు అనకండి, తమ్మూజు కూడా చరిత్ర చూసాంగా. అతను నిజంగా పునరుద్ధానం చెందల. పునరుద్ధానం అంటే ఏంటి? ప్రాక్టికల్గా రియాలిటీగా శవం అలా పెట్టబడాలి, శవం మరలా లేవాలి. తమ్మూజు హిస్టరీ అది కాదు. తమ్మూజు హిస్టరీ ఏంటి? ప్రాక్టికల్గా లేదు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఆధ్యాత్మిక తీవ్రతలో మరలా ప్రకృతులైన ప్రకృతిగా ఉద్భవిస్తున్నాడు అన్నదాల ఫిలాసఫీ. మీకు అర్థమవుతుందా? తమ్మూజుకి యేసుక్రీస్తుకి ఒకవేళ కంపేర్ చేస్తే మీరు వినండి ఒకసారి. వాళ్ళు చెప్పేది ఏంటంటే లెంటిన్ అనే పదం అన్నాం. లెంటిన్ అంటే వసంతకాలంలో. వసంతకాలంలో తమ్మూజు ఎట్లా వస్తారంటే వసంతకాలంలో సిగురులు వస్తాయి. ఏం సిగురులు? గడ్డి పరుకులు వస్తాయి, మొక్కలకు వస్తాయి, అన్నిటికి వస్తాయి. అంత కోకిల పాటలు కవిత్వాలు కూడా తెగొచ్చేస్తాయి ఆ టైంలో. అన్నిటికీ అంటే అన్నీ మరలా ఒక్కసారి భూమి మొలకెత్తే రోజులు అవి. ఏవి? లెంటిన్, వసంతకాలంలో. అంతే. తమ్మూజు ఎలా వస్తున్నాడంటే ఇదిగో ఇలా ప్రకృతిలో మరలా నూతనముగా చెట్లుగాను, మొక్కలుగాను, గడ్డిగాను, మీకు జీవాహారంగాను, మీ పట్టలు నింపే పంటగాను ఇలా వస్తున్నాడు అన్న వాళ్ళ ఫిలాసఫీ. కానీ పునరుద్ధానానికి అది వర్తించదు. పునరుద్ధానం అంటే ఏంటంటే బాడీ అలా ఉండాలి, బాడీ మరలా లేవాలి, దానికి ప్రభుత్వ సాక్ష్యాలు సహా సాక్ష్యాలు ఉండాలి. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రభుత్వ సాక్ష్యాలు కూడా ఉండాలి. అది తమ్మూజుకి ఎక్కడ ఏడిసింది? ఈవిడ వెళ్ళింది, వాళ్ళ అమ్మగారు ఎవరు? సమీరామిష్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారట ఆ రోజు ఆరాధికులందరూ. రాజులే ఆ రోజు దైవాలుగా పిలువబడ్డారండి. చరిత్ర తర్వాత విషయం. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే సమీరామిష్ అందట పాతాళానికి వెళ్తున్నాను అందట. వయ్యమ్మ అని అడిగారట. అని అడిగితే ఏమన్నదట? గురూజీ మీ గురువు గారిని తీసుకొస్తా అన్నదట. ఎవరు గురువు గారు? నిమ్రోద్ గారు ఎలా వస్తారంటే తమ్మూజే మరలా వస్తాడు, తీసుకొస్తాను వెళ్ళిందట. ఈ లోపల వాళ్ళిద్దరు వచ్చే వరకు వీళ్ళు 40 రోజులు ఏడుస్తున్నారు. అది మీకు చెప్పాను కదా చరిత్ర. 40 రోజులు వస్తాడు మహారాజు వస్తాడు అని. రాజు ఎలా వచ్చాడంటే సిగిరించాడట. అది చరిత్ర. ఇలా చెప్పారు. అది కాదు, ప్రాక్టికల్గా జరగాలి. ఇది ఆర్గ్యుమెంట్. ప్రాక్టికల్గా చరిత్రలో రుజువు చేయబడాలి. ఎప్పటికీ భౌగోళిక సాక్ష్యం ఉండాలి. కాబట్టి పునరుద్ధానం అనే పదం తమ్మూజు దగ్గర ఉపయోగించడానికి రైట్స్ లేవు, పక్కన పెట్టండి. ఇక 3 మతాలు ఉన్నాయి. ఆ 3 మతాలు ఏంటో మనకు తెలుసు. ప్రపంచంలో అత్యధికంగా ఎప్పటికీ నడపబడుతున్న ముఖ్యమైన మతాలు వాళ్ళ యొక్క రేస్లో నేను చెప్తున్నాను. ఆ 3 ఏంటంటే జుడాయిజం. ఏంటది? జుడాయిజం. చాలా పవర్ఫుల్ రిలీజియన్ ఇది జుడాయిజం. నెక్స్ట్ మరొకటి మనకు జుడాయిజం తెలుసుగా. దీని ఆరిజిన్, దీని మూలకర్త ఎవరని పిలుచుకుంటారంటే జుడాయిజానికి అబ్రహాంజీ. ఎవరు? ఆయన విశ్వాసుల తండ్రి అబ్రహాము గారితో పిలువబడతారు జుడాయిజం. నెక్స్ట్ పిలువబడుతున్నది బౌద్ధిజం. ఎవరు? బౌద్ధిజం. అదిగో ఆయన తల మీద, నేను చాలాసార్లు చెప్తున్నాను, తల మీద ఏదో కనబడుతున్నాయి చూడండి, కిరీటం లాగా. ఏం కనబడుతున్నాయి? ఏంటి ఇవి కనబడుతున్నాయి మాకు? అది పెట్టండి ఒకసారి. చిన్న నత్తల్లాగే కనబడుతుంటాయి చూడండి. అదిగో ఆ పైన. చాలామంది అనుకున్నారు ఆయన రింగులు తల అనుకున్నారు. కాదు, అవేంటో తెలుసు. ఆయన తపస్సు కట ఒక వృక్షం ఉంది, బౌద్ధ వృక్షం ఏదో ఉంటుంది. ఆ వృక్షం కింద ఆయన కూర్చొని అలా తపస్సు చేస్తేనట, ఆ తపస్సులో ఆయన మైమరిచిపోయి కొన్ని గంటల రోజులు అలా ఉండిపోతే నత్తలు అలా ఎక్కి ఆ చమాయింపుకి తల మీద అలా గూడు కట్టినాయి అంట. అది చరిత్ర. అంత తపస్సు చేశాడు. మన ఇండియాలో దీని మూలాలున్నా ఇది ఫేమస్ ఎక్కడైందో మనకు తెలుసు. మన ఉత్తర పై భాగాల్లో చైనా, జపాన్, ఆ మంచు ప్రాంతాల్లో బాగా డెవలప్ అయింది. 3వది ఉంది. 1 జుడాయిజం, 2 బౌద్ధిజం, 3 ఇస్లాం. అదిగో అల్లాహు అక్బర్ అల్లా. అది ఇస్లాం. ఇది ప్రపంచంలో మరలా యెరూషలేం తర్వాత అత్యధికంగా ఎక్కువగా దర్శింపబడుతున్న స్థలం ఏదంటే మక్కా. మనకు తెలుసు. ఈ 3 మతాలు బాగా వినండి. ఈ 3 మతాలు
ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు విశ్వసిస్తున్న మతాలు. ఇక 4వ స్థానం ఇస్తే వాళ్ళ వర్డింగ్లో మనం మాట్లాడితే క్రైస్తవం. వీటన్నిటికీ అత్యధికంగా అన్నిటికన్నా ముందు వరుసలో ఉండేది క్రైస్తవ్యం. ఇప్పుడు బాగా వాడదాం. ఇప్పుడు పునరుద్ధానం అనే దగ్గర వచ్చింది గొడవ. ఇప్పుడు మనకి ఈ కాపీ పేస్ట్ అంటున్నారుగా, ఏది తమ్మూజు దగ్గరే పునరుద్ధానం కాపీ కొట్టారు అంటున్నారు. కాపీ కొట్టారు అనడానికి మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అది రియాలిటీగా శవం లేవాలి, సాక్ష్యాలతో సహా లేవాలి. అది తమ్మూజు దగ్గరే లేదు, ఓడింగ్ అక్కడ పెట్టిన. అయినా నేను అంటాను, అది తమ్మూజుది కూడా కాదు. తమ్మూజు కూడా 2nd జనరేషన్లో వచ్చినవాడు. మరలా చెప్తాను, 2వ జనాంగ అభివృద్ధి పొందుతున్నప్పుడు మొదటి జనాంగం ఎవరు? జలప్రలయానికి ముందున్న వాళ్ళు కదా. 11వ అధ్యాయం ముందే ఉంది, జలప్రలయం ఉంది. 11వ అధ్యాయానికి ముందు జలప్రలయం ఉంటే దానికి మూలం ఆదికాండం ఉంది. ఆదికాండంలో అవ్వ ఆదములు ఉన్నారు. అవ్వమ్మ దగ్గరే చెప్పాడు, ఏమని చెప్పనా, నీ మడివి మీద నీ మడివి మీద కూడుతున్న వాడిని తొక్కడానికి స్త్రీ యందు ఆయన పుడతాడు అని. అక్కడ ఉంది మూలం. ఆ మూలాలు దెయ్యం గడికి వచ్చిన తెలివితేటలు ఏంటంటే, అసలు నిజాన్ని అలా రహస్యంగా దాచి అబద్ధాన్ని ఊరంతా తిప్పుతాడు. ఆడుతూ వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, నిజం గడప దాటే లోపట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేద్దట. నిజమేనండి ఇది. నిజం ఇలా వెళ్ళే లోపే అబద్ధం ఊరంతా వచ్చేసి మాకు తెలుసులే అంటదట. అబద్ధాన్ని నమ్మేస్తారు. ఆ రోజు నిమ్రోదికి ఇదంతా ఎక్కడదంటే వాడిది కూడా కాదు. దేవుడు వస్తాడు, దేవుడు మీ కొరకు మరణిస్తాడు. ఆ మరణి మిమ్మల్ని ఏదైతే మరణింపజేస్తుందో దానిని చావు దెబ్బ కొడతాడన్న మూలాలు అవ్వమ్మకి ఆదమ్మకి ముందే చెప్పాడు. ఆదాముకి అది ఇది కాపీ చేశాడు ఎవరు? దెయ్యంగాడు. ఆ దెయ్యంగాడికి ప్రతినిధులు ఎవరు? ఏదైనా వనంలో సర్పం అయితే 11వ అధ్యాయంలో నిమ్రోదుగాడు, ఆ నిమ్రోదుగాడు భార్య, ఆ తర్వాత వాడు కొడుకు, వాడికి ఏజెంట్లు. దెయ్యం అంటే దెయ్యంలో వస్తుంది అనుకోకండి. దెయ్యం డైరెక్ట్గా రాదు, ఏదో దాంట్లోకి దూరం వస్తుంది. అది ఆదాము అవ్వల దగ్గరికి ఎలా వచ్చింది? సర్పెంట్ వచ్చింది. ఎలా వచ్చింది? దెయ్యం ఎలా రాలా? తెల్లసీర కట్టుకుని అలా తోట పక్కన అలా తిరుగుతూ కూ అనలేదు. అది అన్నది అలాగా. అలాగేమంది గజ్జలు మట్టి అదే సౌండ్లు మల్లెపూలు అలాంటివి ఏమీ లేవు. అది సర్పెంట్ అన్నాడు ఇంగ్లీష్ వర్డ్లో. సర్పెంట్ అంటే అది పాము అని కూడా కన్ఫర్మ్ చేయలేం. అది భయంకరమైన ఆకారం కలిగింది. అది ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కొంతమంది డైనోసార్లు అన్నారు గొడవ లేకుండా. వేరే నేను అనుకుంటా అండి, ఈ చైనీస్ దగ్గర ఉంటుంది చూసి, చైనా వరకు ఒక గేమ్ ఉంటుంది, ఒక మూల. వాళ్ళ పురాతనమైన ఒక గేమ్ ఆడుతుంటారు. వాళ్ళకు ఒక పురాతనమైన నమ్మకం ఉంది. ఇలా వెళ్తుంటుంది డ్రాకులా, చూసారా? డ్రాగన్ ఇలా వెళ్తుంటుంది. నేను అనుకుంటాను అలాగే ఆ రోజు అది అలాగే ఉండుంటుంది అనుకుంటాను నేను. దానికి 2 కాళ్ళు ఉంటాయి చూసారా? దాని మూలం అదే. ఎప్పుడైనా మాట్లాడుకుందామండి. అలా వచ్చాడు వాడు. తర్వాత సంసోన్ దగ్గరికి వచ్చాడు. సంసోన్ దగ్గరికి ఎలా వచ్చాడు? మళ్ళీ తెల్లసీర కట్టుకుని అలా అన్నాడా? లేదు. సంసోన్ దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పనా? ఇలా తలదూవి టియర్ అన్నాడట. ఎవరో తెలియలా. అక్కడ పాము, అది పాము అంటే సర్పం. ఆ సర్పం అంటే పాము ఒకటి అనకండి. సర్పం అంటే విష జంతువుని అంటారు. సర్పం అని విషం కలిగిన దాన్ని. అక్కడ సర్పం, ఇక్కడ తెలియలా. నెక్స్ట్ యేసుక్రీస్తు కాలంలో పేతురులోకి వచ్చేసిందట. పేతురు అన్నాడట, ప్రభువా నేనుండగా నీ మీద ఎవడ చేయడానికి వీళ్ళు బస్తీ మీద సవాళ్ళని దాటేళ్ళమని అన్నాడట. తెలుగు సినిమా హీరోలాగా నోరు మీ అడబిడ వాయించేస్తా అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. నా ఫిలాసఫీ ఇది కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ దరిద్రం నీకు అంతా అన్నాడు ఆయన. సాతాను వెనక్కి పో అంటే ఓ మై గాడ్ అనుకుని ఉంటాడు. ఎవరు? ఈయనకి నేను ఫాలోవర్గా ఫీల్ అవుతున్నాను సాతాను అంటాడేంటి అని. అంటే సాతాను ఎలా వస్తాడో చూడండి. అలాగే ఆ రోజు కూడా నిజం బయటకు వచ్చేలోపు వీడు అబద్ధాన్ని అందరికీ చాటేసాడు నిమ్రోద్ స్టైల్లో. ఇప్పుడు నిమ్రోద్ దగ్గర పునరుద్ధానం అనే పదం వచ్చేది. ఇక మన లెక్కలు మనం తీసుకుంటే సెన్సస్ ఒకసారి మనం తెర మీద తీసుకొస్తే సెన్సస్లో తేలిపోయేవి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి జుడాయిజం, బౌద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. ఇందులో ఇప్పుడు వాడదాం ఈ పదం. పునరుద్ధానం అనే పదం ఈ 3 దగ్గర ఎక్కడైనా రుజువు చేయబడతాదా? ఈ 3 దగ్గర చేయబడదు. ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. సరిగ్గా క్రీస్తు పూర్వం 1900 కాలంలో అబ్రహాము గారు చనిపోయారు. ఎంత? క్రీస్తు పూర్వం 1900 కాలంలో అబ్రహాము గారు చనిపోయారు. 1900 కాలంలో అబ్రహాము చనిపోయినప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి
అబ్రహాము మరణించి తిరిగి లేచాడా అని అడిగితే జుడాయిజం ఏమంటుంది చెప్పండి? లేవలేదంటుంది. ఇది నిజమా కదా చెప్పండి? జుడాయిజానికి మూల పురుషుడైన అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గర ఎప్పటికొంది అబ్రహాము సమాధి దగ్గరికి వెళ్ళి, ఇంకా ఆయన అలాగే ఉన్నాడే, ఆయన లేవలేదు, ఆయన దేహానికి పునరుద్ధానం అనే పదం ఆయనకు వర్తించలేదా చరిత్రలు అంటే వాళ్ళు అంటారు ఇంకా వర్తించలేదు, ఆయన ఇంకా లేవలేదు. ఆయన లేవలేడా అని అడిగితే జుడాయిజం అంటుంది ఆయన లేవలే. అంటే జుడాయిజం దగ్గర పునరుద్ధానం అనే పదం అబ్రహాము దగ్గర చెప్పండి వర్తించదు. రెండవ స్టేజ్లోకి వెళ్దాం, బౌద్ధిజం దగ్గర వచ్చిన గొడవ ఏంటంటే, బౌద్ధిజాన్ని నాస్తికులందరూ స్వీకరిస్తారు తెలుసా? మీరు కావాలంటే చూడండి. బౌద్ధిజం ఫిలాసఫీ ఏంటో తెలుసా? మరణం తర్వాత ఏదో ఉందన్నదో, నిన్ను నువ్వే నమ్ముకో, నీ శక్తిని నువ్వే నమ్ముకో, నువ్వే మహావీరుడివి, సూర్యుడివి, నీలోనే దైవం ఉంది, నీలోనే ఇది ఉంది, ఒకడి మీద నమ్మకో, నీ టార్గెట్ ఎంత అయితే నీ టార్గెట్ అంతా. ఈ డైలాగులన్నీ ఎక్కడ అనుకుంటున్నారు చెప్పండి? మీరు ఎక్కడైనా ఉంటారు బౌద్ధిజంలో. నిన్ను నువ్వే నమ్ముకో, నీ రెక్కల కష్టాన్ని నమ్ముకో, ఇవన్నీ నమ్ముకో, వద్దంట్లా ఓకే. కానీ ఇదంతా ఎక్కడి వరకు చెప్పారంటే ఈ 60 ఏళ్ళ జీవితానికి నీకు నువ్వే హీరో. కానీ బుద్ధుడు చనిపోయినప్పుడు పుస్తకంలో చివరి రాయబడిన పదం ఏంటి చెప్పనా? బుద్ధుడు చనిపోయినప్పుడు ఇదిగో 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 బొత్తిగా ఏమీ మిగిల్చకుండా గతించాడు అని రాయబడిందట. ఏమని? ఇదిగో ఇదిగో ఇక బొత్తిగా ఏమీ మిగిల్చకుండా గతించాడంటే ఇక మరణం తర్వాత ఏమీ లేదని శిష్య బృందమే తేల్చి రికార్డ్ చేసేసింది. అంటే పునరుద్ధానం కూడా బౌద్ధిజం దగ్గర లేదు, జుడాయిజం దగ్గర లేదు, బౌద్ధిజం దగ్గర లేదు. మరో మాట, ఇస్లాం మూలం ఎవరు? అలా కాదు. ఇస్లాంకి మూలం ఎవరు? ప్రవక్త ముహమ్మద్. ఆయన క్రీస్తు శకం 632లో జూన్ 8వ తారీఖున మదీనాలలో 61 సంవత్సరం వయసులో చచ్చిపోయాడు ఆయన. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇస్లాం స్థాపకుడు మహమ్మద్ క్రీస్తు శకం 632లో జూన్ 8వ తారీఖున మదీనాలో 61 సంవత్సరం వయసులో చనిపోయాడు. భక్తిగల మహమ్మదీయులు ఆయన సమాధిని ప్రతి సంవత్సరం దర్శించడానికి వేలాది మంది తరలి వస్తారు. ఆయన సమాధి నేటికి మన మధ్యనే ఉంది అని అనేకులు నమ్మి మక్కా మదీనా వెళ్తారు. అంటే ఇస్లాంలో కూడా మహమ్మద్ ప్రవక్త లేచాడా అంటే అంటది ఆయన లేవలేదు, ఇదిగా ఆయన సమాధిని ఇంకా మేము దర్శిస్తున్నాం. మీరు కావాలంటే చూడండి, మసీదులన్నీ ఒకవైపు కడుతుంటారు. ఎందుకు చెప్పనా? మక్కా ఎక్కడుందో జీపీఎస్లో చూసి, మ్యాప్లో చూసి మక్కా ఏ దిక్కుకు వస్తుందో ఆ దిక్కుకి కనబడేలా మసీదులు కడుతుంటారు. అక్కడ ఎవరున్నారంటే పరిశుద్ధుని శరీరం ఉంది, అక్కడ ఏముందంటే వాళ్ళ నమ్మకం ఉంది. అక్కడ ఎవరున్నారు? ఆ మూలం ఎలా వచ్చిందంటే చరిత్ర ఎప్పుడైనా మాట్లాడదాం. 2Kకి ఒక మాట చెప్తాను. అబ్రహాం గారు రెండవ అదే ఆవిడ ఉందిగా, చెన్నెళ్ళు ఇలాంటి గుర్తుంటుంది. ఆ చెన్నెళ్ళు ఆవిడ పేరు ఆగరు, ఐగుప్తి లేడీ, అలా వెయిట్ చాలా బ్యూటిఫుల్ లేడీ ఆవిడకి అబ్రహాం గారికి దగ్గరుండి ఈవిడే పంపించింది. ఎవరు? ఈవిడ మీరు మరి ఫీల్ అవ్వండి అన్నారు శారమ్మ గారు. ఈయన కూడా అంతేనంటావు మరి అన్నాడు. ఆవిడ ఏదో ఫిలాసఫీ చెప్పి ఉంటుంది శారమ్మ. ఏమనంటే, దేవుడు వాగ్దానం ఇస్తానది అప్పుడే 16 ఏళ్ళు 25 ఏళ్ళు దగ్గరికి అయిపోతుంది. ఇస్తానన్నవాడు సామర్థ్యం కలిగిన వాడే, వాగ్దానం కూడా సామర్థ్యం కలిగినదే. సామర్థ్యం లేనిది ఎవరికంటే నాకే, నేను మృతశలం అయిపోయాను. అంటే దేవుడు రైటే, రాంగ్ నాలో ఉంది. కాబట్టి ఆయన నీకు పిల్లల్ని ఇవ్వగలడు, నువ్వు కనగలవు. నువ్వేం చేస్తావంటే గర్భం ఎవరిదైతే ఏముంది అద్దె గర్భం ఇవిడు తీసుకుంది. ఎవరిని? కొన్ని తింగరాలను వస్తుంటే అప్పుడప్పుడు భక్తులకు కూడా. ఎప్పుడైతే ఇవిడు వచ్చిన తర్వాత ఒక బావు డింగి అని పుట్టేసాడు. ఆయన పేరు చెప్పండి? ఎవరు? ఇస్మాయిల్. ఐజాక్ స్మైల్ అయితే ఈయన ఇస్మాయిల్ తెలుగులో మనకి. ఈ ఇస్మాయిల్ బాగా వినండి. ఈ ఇస్మాయిల్ ఏడుస్తాడు ఒకరోజు. ఇంట్లోంచి ఫ్యామిలీ గొడవలు వచ్చేస్తాయి శారమ్మకి. కుంపటి ఇవిడే కావాలని తెచ్చుకుంది. ఎవరు? ఎప్పుడైతే కావాలని కుంపటి తెచ్చుకున్న వెంటనే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఐజాక్ పుడతాడు. ఐజాక్ పుట్టిన వెంటనే ఐజాక్ని ఈడేడిపిస్తుంటాడు. ఎవరు? పెద్దోడు.
ఈ పెద్ద కుర్రగాడు ఎవరైతే ఏడిపిస్తుంటే శారం చూస్తే యజమానురాలు చూసి బానిస కొడుకు నన్నే ఏడిపిస్తాడంటే మరి అప్పుడు బానిసరాలు ఎందుకు ఇచ్చావని అడిగితే అడిగోళ్ళు ఎవరు లేక గొడవలు ఆడుతుంది. ఎవరు? శారమ్మ. అప్పుడు ఆవిడే రాని ఆవిడని ఎవడు అడుగుతారు? సరే బానిస కొడుకు ఇలా చేస్తున్నాను కానీ వెంటనే అబ్రామ్తో మళ్ళీ గొడవట, నన్ను మోసం చేస్తున్నాను నువ్వు అన్నాడు సీరియస్గా. నేనా అన్నాడు అబ్రామ్. ఎస్ నువ్వే అన్నాడు. ఎలా అని అడిగాడు. ఎలా ఏంటి? అదిగో వాళ్ళిద్దరు నా కొడుకు మీద తిరగబడుతుంటే నువ్వేమి అంటే. అందుకే నేను సీరియస్ నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వాళ్ళకి నీళ్ళు తెచ్చి అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించి అన్నాడు. ఎక్కడికి పోతారు? ఎక్కడికైనా పోనీ, అనవసరం, నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఆడవాళ్ళు పగెట్టారంటే జీవితంలో ఇంకేమైపోయినా అనవసరం. ఇంకా ఆవిడే రెప్పించింది, ఆవిడే నిలబెట్టింది, ఆవిడే పెళ్లి చేసేసింది. ఇప్పుడు ఆవిడ ఇంట్లో నుంచి నేను ఎంత దారుణం అండి. ఇంకా ఆఖరి ఎవరు కీలుబొమ్మన్నమాట. ఇంకా ఆఖరికి అన్యాయంగా జరుగుతుంది అక్కడ. ఆఖరిని పంపించండి నా చంటి పిల్లగాడిని అలా వేసుకుని కూడా నడిపించుకుంటే ఎడారిలో, అరేబియా ఎడారిలో అలా వెళ్ళిపోతున్నప్పుడు, ఎడారంటే మామూలు అండి, నీటి చుక్క కూడా దొరకదా, గొల్లు నేర్చేసింది. అయ్యో నాకు అన్యాయం జరిగింది, నా యొక్క శ్రమను యెహోవా చూసిగాకని ఏడుస్తుంది ప్రార్థన. వెంటనే దేవుని సన్నిధి ప్రత్యక్షమే. ఆగరు, డోంట్ వరీ, ఏం ఫీల్ అవ్వకు. దేవుడు ఎలాంటి చెప్పండి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన ఆయన వచ్చి నిలబడతాడు. అబ్రహాం చేసిన మిస్టేక్ సమాధానం ఎవరు చెప్పుకుంటున్నారు తెలుసా? దేవుడు చెప్పుకుంటున్నాడు. మన దేవుడు చిన్న నిజంగా ఆయన చాలా ప్రేమమేడండి. ఆయన వచ్చి అన్నాడు, ఏం కంగారు పడుకో, నీ కొడుకు కొరకు ఏడకు, ఇదిగో ప్రస్తుతానికి నువ్వు బతకడానికి అక్కడ నీటి బొగ్గు ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగు. ఆ నీటి బొగ్గే పెరిగి ఈరోజు మక్కా మదీనా అయింది. ఇప్పుడు అది మహాపట్నం అయింది. అది దాని మూలం. అర్థమైందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఇప్పుడు ఈ సమాధి ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడున్నాయంటే అదిగో ఆ రోజు ఆఖరు తాగిన నీటి బొగ్గ, ఆ నీటి బొగ్గ దగ్గరే ఈరోజు మహమ్మదీయుల యొక్క నమ్మకం అంతా అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి పునరుద్ధానం ఉందంటే నీటి బొగ్గు ఉందంటారు. అది పునరుద్ధానం వాళ్ళ దగ్గర కూడా లేదు. మరలా జుడాయిజం దగ్గర లేదు, బౌద్ధం దగ్గర లేదు, ఇస్లాం దగ్గర లేదు. నెక్స్ట్ ఇక మిగిలిపోయేది ప్రపంచంలో ఒకే ఒక్కటి, క్రైస్తవ్యం దగ్గర ఉంది. ఉందా అంటే ఉంది అనడానికి అలిసిపోయే అన్ని రుజువులు ఉన్నాయి. ఒకరోజు యేసుక్రీస్తుని చంపేశారట, అన్యాయం కేసులు పెట్టారండి. 5 సార్లు జడ్జిమెంట్ చేశారండి ఆయన్ని. 5 సార్లు జడ్జిమెంట్లో వచ్చిన తీర్పు ఏంటంటే ఆయన యందు ఏ దోషము లేదు. ఒకే రోజులో 5 సార్లు జడ్జిమెంట్ జరిగింది. ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? యేసుక్రీస్తు. తెలుగులో నాయ ప్రకారం ఒక స్లోగన్ ఉంటుంది, 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడడానికి వీలేదు. కానీ రివర్స్ ఏంటి చెప్పనా, ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడింది. ఇవి చెప్పుకోవడానికే. కానీ చరిత్రలో చూడండి, 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది ఈ ప్రపంచం. కానీ జరిగింది ఏంటి చెప్పనా, 5 సార్లు నిర్దోషని ప్రూవ్ చేయబడిన ఈ చట్టం యేసుక్రీస్తుకి సిలువేసింది. ఆయన కూడా అంగీకరించాడు. ఆయన విల్లింగ్, ఆయన అంగీకరించాడు. ఆయన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. ఎంత ఇష్టపూర్వకంగా వెళ్ళాడంటే, నన్ను చంపేయండి, మీరు ఎదుగుతున్న యేసును నేనే అన్నాడు. ఎందుకు చనిపోతావు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే వెళ్ళిపోయిన వెంటనే ఘోరంగా తీర్పులు తెచ్చేశారు. వీళ్ళ పగ అసూయ రగిలిపోయి యేసుక్రీస్తుని అన్నారు, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఏం చేయాలట? యేసుక్రీస్తును సిలువ వేయండి. ఆయన సిలువ వేయబడితే కానీ మా పగ చల్లారదు అనుకున్నారు. కానీ ఆయనకు తెలుసు, వారు సిలువ వేస్తున్నదే వారి పాపాల కొరకే, నేను మరలా తిరిగి లేస్తానని ఆయన గూర్చి ఆయనకి బాగా తెలుసు. ఆయనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఇదంత ఈజీగా అర్థమవుతాం. ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. మన కొరకే ఇలాలోకి వచ్చిన మన దైవం యేసుక్రీస్తు. ఆయన వచ్చాడు ఇలలోనికి. ఆయన ఇలలోకి వచ్చిన తర్వాత ఆయనకి జరుగుతున్న ఘోరమైన అన్యాయం ఏంటంటే చంపేశారు. శిష్యులు అప్పటి వరకు తిరుగుతున్నారు. శిష్యులందరూ ఎవరు చెప్పనా, వాళ్ళ గవర్నర్సో లేదా రోమ ప్రభుత్వ ఎంపరర్లో కాదు, వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళు
చిన్న చిన్నోళ్ళు, రోజు కూలి బతికేవాళ్ళు, మాసిన గడ్డాలతో మాసిపోయిన వస్త్రాలతో యేసుప్రభు రమ్మన్న వెంటనే మెస్సియా ఈయనే అని నమ్మి వెళ్ళిపోయిన వారు. వాళ్ళ దగ్గర ఏముంది ఎదిరించడానికి? వాళ్ళకి సరైన ఇల్లే లేదు, సరైన ఆస్తులే లేవు, సరైన అధికారాలే లేవు. అలాంటి వారు యేసుక్రీస్తు వెంబడి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరికీ గురువుగా కాపరికి వెళుతున్నప్పుడు కాపర మీద దొంగల ముఠా పన్నట్టు గెత్యమనే వనములు ఆయన మీద పడిపోయారు. వెంటనే శిష్యులందరూ ఆయన కూర్చి రాయబడింది ఏంటంటే శిష్యులందరూ పరారైపోయారట. ఒక్కడు కూడా లేరట. ఏమైపోయారంటే వాళ్ళు ఏమైపోతారు? భయపడిపోతారు. ప్రభుత్వాన్ని ఎదిరించగలిగే అంత సామర్థ్యం కలిగిన వంశాల్లో పుట్టలేదు వాళ్ళు. వాళ్ళ నజరేతు యువకులు, నజరేతు నుంచి వచ్చిన సామాన్యమైన తృణీకరింపబడిన ప్రజలు వారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఎదిరించలేరు. వాళ్ళు ఏం చేయగలరండి? గుప్పెడిలో ప్రాణాన్ని పెట్టుకుని ఆ చెట్లోకి ఆ పొదల్లోకి పారిపోయారు. ఫైట్ చేస్తానన్న పేతురు కూడా యేసుప్రభు గద్దించేసరికి భయపడిపోయాడు. ప్రభువే ఇలా సరెండర్ అయిపోతున్నాడు, ఏమైపోవాలని ఆయన కూడా మెల్లగా జారుకున్నాడు. ప్రేమ అయితే ఉంది, ప్రభుని వదలకూడదనే ప్రేమ అయితే ఉంది. కానీ ఆ ప్రేమకి వాళ్ళని ఎదిరించి రక్షించుకోవాలన్నంత శక్తి, సామర్థ్యం, అధికారం వాళ్ళ దగ్గర లేదు. తీసుకెళ్ళిపోయారు ఘోరంగా, ఈడ్చుకెళ్ళిపోయారు, కొట్టేస్తున్నారు దారుణంగా. శిష్యులందరూ పరారైపోయారు. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. మార్కులో రాయబడింది, ఒక పడుచువాడు అలా వచ్చాడట, సన్నపు నార వస్త్రాలు వేసుకుని. ఆ పడుచువాడు కూడా ఎవడరా నువ్వు అనేసరికి వస్త్రాలు అక్కడే వదిలేసి ఆ పడుచువాడు కూడా పారిపోయాడట. ఎవరు ఆ పడుచువాడు అంటే చరిత్రకారులు అంటారు, ఆ పడుచువాడు ఎవరో కాదు, మార్కు అని. ఎవరు? మార్క్స్ వార్త రాశాడే ఆ మార్కే. అప్పటికి చాలా చిన్న అబ్బాయి, టీనేజ్ బాయ్. ఆయన తిరుగుతున్నప్పుడు చాలా చిన్నోడు, దూరంగా వెంబడిస్తున్నాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి, ఏదో ఇది కొత్తగా ఉంది, విధానం ఏదో ఉంది, మెసేజ్ అని వెంబడిస్తున్నాడు. ఆయన కూడా ఆ రోజు తోటలో నుంచి పారిపోయాడు. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తుని చంపేశారు, దారుణంగా కొట్టేశారు, చర్మాన్ని వలిచేశారు, దారుణాతి దారుణంగా రోడ్ల మీద ఈడ్చేశారు. 70 నుంచి 80 కేజీల పచ్చి మ్రాన్ ఆ భుజాల మీదకి ఎత్తేశారు, గోనె బట్ట కట్టేశారు, నలిపేశారు. సుమారు ఇంతకు ముందు గెత్సెమనే వనం దగ్గర నుంచి నిద్ర లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు. అప్పటికైనా బ్లడ్ చాలా వరకు గెత్సెమనే వనంలో పోయింది. అప్పటికే చాలా ఎనర్జీ లెవెల్స్ పడిపోయినాయి ఆయనకి. ఇన్ని లెవెల్స్ అన్నీ పడిపోయినా ఈడ్చుకెళ్ళిపోతున్నారు, దారుణంగా ఈడ్చుకెళ్ళిపోయినప్పుడు ఇంక చేయగలిగింది ఏం లేదు. దూరం నుంచి చూసి కన్ను నీళ్ళు మింగుకుంటూ దిగమింగుకుంటూ దూరాన్ని వెంబడిస్తున్నారు శిష్యులు. ఏమైందంటే ఏమవలేదు. వారు నమ్మిన దైవం ఆకాశానికి భూమికి మధ్యన దొంగ వలె, యోధా నుంచి వచ్చిన ద్రోహి వలె, విరోధి వలె, ప్రభుత్వ తిరుగుబాటుదారుడుగా, ఖైదీగా సిలివేసేశారు. ఏం చేయగలిగారు? వాళ్ళ పిడికులతో మట్టిని బిగించగలరు తప్ప అంతకు మించి ఏం చేయలేరు. వారికున్న బట్టనిచ్చి వాళ్ళ బట్టతో ఒక్కసారి కన్నీళ్లు తుడుచుకోగలరు తప్ప ఏమి చేయలేరు. ఏం చేయగలిగారు? ఏడ్చారు గుండెల్లో భయంతో, బాందోళనతో, ఎన్నో ప్రశ్నలతో. ఇప్పటి నుంచి మన జీవితం ఏంటి మనకేమీ అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఒక రహస్యమైన గదిలోకి పోయి తలుపులు వేసేసుకుని దాక్కుండిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ఇల్లు కూడా ఎవరిదో మనకు తెలుసు, మారుక్ గారు వాళ్ళ అమ్మగారిదే. తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల గారి 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మార్క్ ఉన్నారు చూసావా, అబ్బాయి, పారిపోయిన అబ్బాయి, వాళ్ళ పెద్దింటోళ్ళు కొంచెం, వాళ్ళకి అప్పటికే మేడగదులు ఉన్నాయి. ఆ మేడగదిలో లోనకి పోయి దాక్కుంటూ పోయడానికి, లేదా క్షమించండి, అంతకుముందే ఇలా కూడుకునే కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటూ పోయారు. ఏం చేయగలిగారు? ఏమీ చేయలేరు. ఆ తర్వాత విషయం ఒకటి దర్యాప్తులోకి వస్తుంది మనకి. ఇలా అయిపోయారు. ఆ శిష్యుల సువార్తలు రాశారు. ఇప్పుడు అలా రాసినవి మనం ఎందుకు నమ్మాలి? ఇది నా ప్రశ్న. మీకు అర్థమైందో లేదో? మత్తయి ఆయన శిష్యుడే, మార్కు ఆయన శిష్యుడే, యోహాను ఆయన శిష్యుడే. ఒకవేళ వాళ్ళు ఏమైనా కల్పించి రాసేసారేమో, మనల్ని మోసం చేస్తారేమో, మనం ఒక అబద్ధాన్ని నమ్మేస్తున్నామేమో. వాళ్ళు ఏమని చెప్పారంటే, సిలువ వేయబడిన క్రీస్తు మరలా తిరిగి లేచాడు అనడానికి నీకు ఆధారం ఏంటంటే మత్తయి మార్కు అంటున్నాం. ఆ మత్తయి మార్కు లేచాడు అనడానికి వాళ్ళు సాక్షులైతే వాళ్ళు చెప్పింది ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని పోస్ట్ మార్టం చేయాలి. మనం నమ్మాలి, మనకు తెలియాలి కదండి. ఎవడన్నా ఊరికే గాలి మాట అనేస్తే మనం ఎలా? ఏతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పబద్దులమై ఉన్నాం. సేదరించుకుని కాదు, రెచ్చగొట్టి కాదు, ఇదిగో మా విశ్వాసం ఇదని
ప్రౌడ్గా చెప్పుకోవడానికి. వెళ్దాం ఒకసారి దర్యాప్తుకి. టూకీగా ఒకే ఒక్క వ్యక్తిని తీసుకుని త్వరగా ముగించేద్దాం. వెళదాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మత్తయి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, లూకా కాదు మనకు కావాల్సింది, యోహాను కాదు మనకు కావాల్సింది. ఎవరు అంటే ఒక విచిత్రమైన వ్యక్తిని ఇప్పుడు మనం తెర మీద తీసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూసిచుండిరి. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు సలోమియు ఉండిరి. ఒకసారి ఆగుదాం. ఒక పదం మనం తీసుకుందాం. 15వ అధ్యాయం 39వ వచనం. ఏం జరుగుతుందో చూడండి. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఎవరట? ఆయనకు ఎదురుగా నిలబడింది ఇప్పుడు పేతురు కాదు, నిలబడింది మత్తయి కాదు, నిలబడింది మార్కు కాదు. ఇప్పుడు ఆయనకు ఎదురుగా నిలబడింది ఎవరంటే 100 మందికి అధిపతి, నాయకుడు, లీడర్, సైనికుడు, కమాండర్. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి నిలబడ్డాడట. మరొక పదం ఇస్తాం. మరొక పదం చరిత్రలో ఆయన గురించి ఇలా రాయబడింది. 100 మందికి అధిపతే కాదు, వధకి నాయకుడు కూడా ఆయనే. వధ అంటే తెలుసుగా, అడ్డొచ్చినోని దొంగల మీద తలలు నరికేస్తారు, అడ్డొచ్చినవని సిలివేసి చంపేస్తాడు. 100 మందికి నాయకుడే కాదు, వధ నాయకుడు కూడా ఆయనే. ఖైదులను వధించే నాయకుడు. మరొక మాట, కఠినమైన రోమా సైనికుడు, కఠినమైన రోమా సైనికుల నాయకుడు. మరో మాట, చాలామంది చంపబడడం కల్లారా చూసిన ఒక కరుడు కట్టిన గుండె కలిగిన సైనికుడు. నీకు అర్థమవుతుందో లేదో? మరలా కావాలని ఈ పదాలు మనకి. ఎవరంటే 100 మందికే నాయకుడు కాదు, వధకు కూడా నాయకుడే. వధ నాయకుడే కాదు, కఠినమైన సైనికుడు, సైనికులకు నాయకుడు. చాలామంది చంపబడడం కల్లారా చూసిన కఠినమైన గుండె కలిగిన సైనికుడు. మరో మాట, ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈయన దేవుని కుమారుడే అన్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుడి కుమారుడే. మాట విచిత్రమైన మాట అని చెప్పిన. ఈయన సాక్ష్యం ఇస్తున్నది ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు కదా. అవద్దు, ఆశ ఉండొద్దు. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నది ఎవరికో తెలుసా? ఒక కఠినమైన సైన్యాధిపతి, ఒక కఠినమైన వధ నాయకుడు. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? తిరుగుబాటుదారుడుగా ఎంచబడి యోధా ఖైదీగా చంపబడుతున్న వ్యక్తి గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అది విచిత్రం. మీకు అర్థమైందో లేదో? ఒక ఖైదీ కోసం పోలీసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఆయన మామూలు జాలి కరిగిన సైనికుడు అనుకోకండి. ఒక ఖైదీ కొరకు, అంటే తిరుగుబాటుదారుడుగా ఎంచబడిన యోధా ఖైదీగా నిలబట్టబడి చంపబడిన ఒక ఖైదీ కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరంటే కఠినమైన గుండె కలిగినవాడు. ఎవడంటే వధనాయకుడు. ఎవడెతగాడంటే అనేక మంది తిరుగుబాటుదారుల్ని, రోమ ప్రభుత్వం మీదకి ఎదురు తిరిగి వారిని, చావుని కల్లారా చూసినవాడు అతడే రోమా సైనికుడు, శతాధిపతి. ఆయన అన్నాడట, ఒక తిరుగుబాటుదారుని ఖైదీని చూసి అన్నాడట, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ప్రశ్న, ఎందుకు అన్నాడు అలాగా? ఎందుకు అనాల్సి వచ్చింది అలా? మార్కు గారు ఏమైనా కిట్టించారా? లేదా మత్తయి గారు ఏమైనా కిట్టించారా? నిజంగానే అన్నాడా? లేకపోతే ఒక సైన్యాధిపతి అనే క్యారెక్టర్ ఏమైనా క్రియేట్ చేసేసారా? అన్నాడా లేదా తెలియాలంటే ఒక మాట మనకు కావాలి. అసలు ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడేంటి? మరో మాట నేను చెప్తాను. అనడం విచిత్రం అనుకుంటే చాలామంది చాలా మాట్లాడినారు సిలువు ముందు వెళ్ళిపోతూ. ఏమన్నారో తెలుసా? ఏమి జరిగినప్పుడు అక్కడ మీరు గమనించండి, బాటసార్లు బాటన పోతూ అన్నారట, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి రమ్ము అన్నారు బాటసార్లు.
ప్రధాన యాజకులు అన్నారట, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము అని. తోటి ఖైదీలు అంటే ఎవడు? అటేపొకడు ఇటేపొకడు, వీళ్ళిద్దరు కూడా అన్నారట, నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మను రక్షించు, నిన్ను ఇద్దరు అన్నారండో. దొంగ మారాడన్న తర్వాత అది ఫైనల్ స్టేజ్లో మారాడు. ముందు గంటల్లో వాడు కూడా ఏమని చెప్పినా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా, నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మను రక్షించు అన్నాడు. ఎంతమంది కామెంట్ చేస్తున్నారు చూడండి. బాటసార్లు కామెంట్ చేస్తున్నారు, ప్రధాన యాజకులు కామెంట్ చేస్తున్నారు, చివరికి తోటి ఖైదీలు కామెంట్ చేస్తున్నారు, చివరికి యేసును వెంబడించిన వారు సైతము అసహనంతో అలా దూరాన్న నిలబడిపోయి అలా ఉండిపోయారు. ఇంతమంది మధ్య, ఇన్ని విరుద్ధమైన కామెంట్ల మధ్య ఇతగాడు తెర మీదకి వచ్చి అన్నాడట రోమా సైనికుడు, ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకు అన్నాడు? వీళ్ళెవ్వరు అనలేని మాట ఈయన ఎందుకు అన్నాడు? వీళ్ళు అనడానికి ముందే ఎందుకు అన్నట్టు? వీళ్ళు అన్నారు తర్వాత, వీళ్ళు అనడానికి ముందు ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడటి? అనాల్సి వచ్చడం కాదు, అనేలా కళ్ళ ముందు కొన్ని చూశాడట. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త, ముగించేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం, 51వ వచనం, 53వ వచనం, 54వ వచనం కొన్ని పదాలు ఉన్నాయి మనకి. మొదటగా 45వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఒక మాట అడుగుదాం. జరుగుతున్న పదం చూడండి. రోమా సైనికుడు ఇంత బెంబేలెత్తిపోవడానికి కారణాల్లో ఒక కారణం ఏంటో చెప్పనా? మిట్ట మధ్యాహ్నం వేళ పగలు 12 గంటలప్పుడు దేశమంతా ఏమైపోయిందట? చిమ్మ చీకటి వచ్చేసిందట. ఏమైంది? చిమ్మ చీకటి వచ్చేసిందట. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సూర్యగ్రహణం అనుకోకండి. సూర్యగ్రహణం జరిగే నెలలప్పుడు మాత్రం కాదు, మీరు కావాలంటే లెక్కలు వేసుకుని. ఎందుకంటే పస్కా టైంలో సూర్యగ్రహణం రాదు, ఆ నెలలో వేరు. సూర్యగ్రహణం కాదు, మరి ఆ టైంలో చీకటి ఎందుకు కమ్ముతుంది? చీకటి ఎందుకు కమ్మడం ఏంటి? ఈ ప్రకృతి ఎవరు లేకుండా కలగలేదో, ఎవరి వలన కలిగిందో, కలిగించిన వాడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోతున్నప్పుడు ప్రకృతి తన విధానాన్ని మార్చేసుకుందట. మరో మాట చెప్పిన, సూర్యుడు అదృశ్యుడయ్యాడట. సూర్యుడు అదృశ్యుడు అంటే మబ్బొచ్చి కప్పాడు కాదు, సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదట. చూద్దాం ఒకసారి ఆ వీడియో, ఒకసారి పాజ్లో నువ్వు అలా ప్లే చేస్తుండు, మళ్ళీ ఒకసారి సౌండ్లో చూద్దాం. సూర్యుడు ఏమయ్యాడంటే చూడండి, సూర్యుడు అదృశ్యుడు అయిపోయాడట, చీకటి కమ్మేసిందట. మరొక మాట రాయబడింది చూడండి 51వ వచనంలో, దేవాలయపు తెరపై నుండి కింది వరకు 2గా చినిగను, భూమి చెప్పండి వణికెను. చీకటి కమ్మింది, సూర్యుడు పరారైపోయాడు. సూర్యుడు పరారైపోయి చీకటి మేఘాలు వచ్చేసాయి. నెక్స్ట్ భూమి వణికిపోయింది, బండలు బద్దలాసిపోయాయి. బండలు బద్దలాసిపోయిన భూకంపం ఇప్పటికి వచ్చి వాళ్ళు ఎప్పుడు చూడలేదు. మరో మాట ఏంటో తెలుసా? సమాధుల్లో ఉన్నవారు అనేకులు పరిశుద్ధులు శరీరాలతో లేచారట. వారు సమాధుల నుండి బయటకు వచ్చి లేచిన తర్వాత పట్టణాల్లోనికి ప్రవేశించినట్టు. కంగారు అయిపోయి ఉంటుంది ఆ రోజు టౌన్ అంతా. ఇలా వచ్చేసి ఉంటారు ఇంటికి, టిఫిన్ చేస్తున్నాడండి. పాతలు ఎవరైతే చనిపోయినప్పుడు మన మామ ఎవరో చనిపోయినప్పుడు వచ్చేసి నడరా ఆకలేస్తుందని ఏం చేస్తావు? ఇంట్లోంచి పారిపో. ఆ రోజు అనేకులు వచ్చేసి పరిశుద్ధులందరూ టౌన్లోకి వచ్చారట. నేను చెప్తున్నాను, ఇవన్నీ పుక్కిడి పురాణాలు అయితే ఇవన్నీ యెరూషలేములో ప్రకటిస్తే నోరు మీ అంటారనరా చెప్పండి. వాళ్ళు నోటి మీద వేలేసుకున్నారు, ఎందుకంటే వారు కల్లారా చూశారు. యెరూషలేము మందిరంలో పవిత్రముగా పిలువబడే అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్న అడ్డు తెర, పరిశుద్ధమైన తెర, దేవుని సన్నిధి తెర అడ్డుగా దళసరుగున్న తెర చిరిగిపోయిందట. తెర చిరిగిపోయింది, బండలు బద్దలాసిపోయాయి, సూర్యుడు పరారైపోయాడు, చీకటి కమ్మేసింది, సమాధులు ఉన్నవారు లేచిపోయారు, భూకంపం వచ్చేసింది. ఇవన్నీ ఎదురుగా నిలబడి చూస్తున్నాడు ఎవరు? సైన్యాధిపతి, శతాధిపతి. అప్పుడు అన్నాడట, ఈయన నిజముగా
దేవుని కుమారుడే. చాలామంది సైనికులు చనిపోయినప్పుడు మేము చూసాం, కానీ ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన చనిపోతుంటే ప్రకృతి తన వైఖరి మార్చేసుకుంటుంది. ఈయన నిజముగా దేవుని కుమారుడే. చూస్తారు ఒకసారి ఆ వీడియో, ఒక్కసారి సౌండ్లో వీడియో చూద్దాం. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మన కళ్ళ ముందుకు వెళ్ళినట్టు చూద్దాం. మనకు చాలా విలువైన విషయాలు ఒకసారి చూద్దాం. మనసు పెట్టి చూడండి. చాలా విషయాలు అక్కడ లెటరింగ్స్ కూడా మీకు వస్తే చూడండి. ఆ లెటర్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ముగించేసుకుందాం. ప్లే చేయి. సౌండ్ ఉందా? సరే, లైట్స్ ఆన్ చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. బాధ్యతగా ఈసారి నేర్చుకోవాలి. ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు అని. ఒకటి చెప్పిన, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవారు. అది జేమ్స్ అని ఏమన్నా అంటే తర్వాత విషయం. దేవుడు మీ తాట తీస్తాడు. అది జాగ్రత్తగా చూడండి. 15వ అధ్యాయం 39వ వచనం. అతనికి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచుట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడట. ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని. ఎందుకంటే కళ్ళ ముందు ప్రకృతి ఒక్కసారి తన వైఖరిని మార్చేసుకుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్, రెండవ కేస్ స్టడీ, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం నుండి. కొంచెం సౌండ్ తగ్గిస్తామండి, కొంచెం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడు అయినప్పుడు చూడండి ఎంత దారుణంగా. యేసుప్రభుని ఏమంటున్నారండి? వంచకుడు, మోసగాడు. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించమని వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పారు. కంగారు అయిపోతున్నారు. ఎవరు అపోజిషను? 62వ వచనంలో పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వాళ్ళే కదండి ఆ రోజు నాయకులు.
పరిచయులు, ప్రధాన యాజకులు వెంటనే ప్రభుత్వం దగ్గరికి, పిలాతు గవర్నర్, శతాధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ అధికారుల ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసు? ఇదిగో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఇదిగో ఆ వంచకుడు లేస్తున్నాడు 3 రోజుల తర్వాత. ఎప్పుడు? 3 రోజుల తర్వాత. విచిత్రం ఏంటి చెప్పిన ఒక రైటర్ భలే రాశాడు. ఆయన 3 రోజుల తర్వాత లేస్తాడన్నది శిష్యులకు జ్ఞాపకం లేదంట, కానీ శత్రువులకు జ్ఞాపకం ఉందంట. అది విడ్డూరం. అది చూసారా? అపోజిషన్ జ్ఞాపకం ఉందంటే ఎవరికి జ్ఞాపకం లేదు? శిష్యులకు జ్ఞాపకం లేదు. అసలు వాళ్ళ పునరుద్ధానం మీద సరైన అవగాహన లేదు ఎవరికి? శిష్యులకి. అలాంటిది వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవాలని ఐడియాలజీ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మకమో, భయమో, బెదురో మొత్తం మీద ఆయన లేచిపోతాడని డౌట్ వచ్చేసింది వీళ్ళకి. ఎవరికి? అంటే సత్యంతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? సత్యాన్ని ఆపుతున్నామన్న భయం ఉంటుంది, కానీ వాళ్ళ ఇగో మాత్రం ఏం చేస్తే చెప్పిన అది అడ్డొచ్చి అలాగే ఆపుతుంటారు. చాలామంది సావు ఎలా తెచ్చుకుంటారు చెప్పిన? అరే సత్యానికి ఎదురు వెళుతున్నామని అర్థం అవుద్ది, కానీ వాళ్ళ తగ్గరు. ఎందుకు చెప్పిన? వాళ్ళ ఇగో చెప్పండి ఒప్పుకోదు, వాళ్ళ ఫిలాసఫీ ఒప్పుకోదు. వాళ్ళు చేస్తున్న పని చూడండి. 3వ దినాన్ని లేస్తాడు. మాకు జ్ఞాపకం ఉండదు. అందుకే మీరు ఏం చేస్తారంటే 4 కావాలి, మాకు కావాలి. 4 కోణాల కావాలి. ఆ 4 కోణాల కావాలంటే నేను చెప్తాను చూడండి. 1, ప్రధాన యాజకుల దగ్గర ప్రత్యేకమైన బలగాలు ఉన్నాయట. బలగాలంటే వాళ్ళ సొంత ఎస్కాట్లు. ఇప్పుడు కొంతమంది ఎంపీలు ఉన్నారనుకోండి, పేర్లు చెప్పాలంటే కొంతమంది ఎంపీలకి ఎస్కాట్ ఏమని అంటారు గవర్నమెంట్. ఎస్కాట్ ఎవరికైతే థ్రెట్ ఉన్నోడికి ఇస్తారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో, ప్రమాదం ఉందో వాడికి ఎస్కాట్ ఇస్తారు, బాడీ గార్డ్స్ని ఇస్తారు, కాన్వాయ్ ఇస్తారు, 2 జీపులు ఇస్తారు, ఒక 24 మంది బెటాలియన్ వాళ్ళ ఆయనకి సపోర్ట్కి ఇస్తారు. ఎవరికి పడితే అడిగి ఎవరు. కొంతమంది ఏం చేస్తారు చెప్పిన? వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే మనుషుల్ని కొత్తగా బెటాలియన్ ఏంటి వీళ్ళ కూలీ ఇచ్చేసి వీళ్ళ ఒక పోలీస్ డ్రెస్ అలాంటిది ఒకటి కుట్టించేసి వాళ్ళు వేసేసి మీరే సైనికులు అని చెప్పి బాగా తిండేసి చెప్పండి ఇలా బలిసిపోయి సొక్కలు సిరిగిపోయేలాగా వేసేసుకుని ఇలా పోలీసులో ఫీల్ అయిపోయి ఆ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఎస్కాట్లు ముందు ఒక 4 జీపులు 2, వెనకాల 4 జీపులు 2 వెళ్ళిపోతుంది. ఈ సొంత బలగాలు అన్నమాట. ఈ సొంత బలగాలను వాళ్ళు కూడా మెయింటైన్ చేసేవారట. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. వాళ్ళ బలగాలు ఉన్నాయట. వాళ్ళ బలగాలను కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో 3వ దినం శవంగానే మాయమైపోయిందంటే అసలుకే చెప్పండి మోసం వస్తుంది. అందుకే మేము ఏం చేస్తామంటే మా బలగాలను కూడా మేము అక్కడ ఉంచుతాం. ప్రభుత్వం మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలన్నారు రోమ ప్రభుత్వం. ప్రభుత్వం ఏమంది? ప్రభుత్వం ఏమి యేసుప్రభుని నమ్మలేదు కనుక మీ ఇష్టం ఉంచుకోండి అందు. ప్రభుత్వానికి యేసుప్రభు మీద పగ ఎందుకంటే నేను ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని స్థాపిస్తున్నానని వాళ్ళ కంగారు, పిలాతు వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే మా మతాలన్నిటి తప్పులు పట్టుతూ కూర్చుని మమ్మల్నే చెప్పండి పనికిమాలలో అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఏళ్ళు ఏంటంటే ఆయన చంపేయాలి. ఏళ్ళు ఏంటంటే ఇటు కొత్తగా రాజ్యం గడేయాలని ఏళ్ళు మొత్తం మీద ఎవరు వాళ్ళని మొత్తం మీద యేసుప్రభుని చంపేశారు. వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు రికమెండేషన్ ఏంటంటే, ఇదిగో మా బలగాలను ఆయన దగ్గర పెడతాం, ఆయన శవానికి కాపలాగా 3 రోజుల వరకు. ఇంక 3వ రోజు అంటే 4 రోజు దాటిందంటే ఇంక ఎలాగో శవం కుళ్ళిపోద్ది. ఆ తర్వాత ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఏమంటారని అడిగితే ప్రభుత్వం పర్మిషన్ పెట్టుకోండి అన్నాడు పిలాతు. నెక్స్ట్ పాయింట్, వాళ్ళ బలగాలతో పాటు మరికొంతమంది ఉన్నారట. రోమా సైనికులు కూడా ఉన్నారు. అంటే రికార్డెడ్ కాని పోలీసులు ఉన్నారట. అదే ప్రధాన యాజకులు, పోలీసులు. అలాగే గవర్నమెంట్ సైనికులు, గవర్నమెంట్ పోలీసు వర్గం కూడా ఉందట. అంటే ఎంతమంది బ్యాచ్ ఉన్నారు సమాధి కాపలా? 1 వాళ్ళు ఉన్నారు శత్రు వర్గం, 2 ప్రభుత్వం తరపు నుంచి కూడా కాపలా ఉన్నారంట. 2 వర్గాలు ఉన్నాయి చూడండి. నేను అడుగుతున్నాండి, ఇలాంటి కాపలా కాసే ఉద్యోగాలు, సైనిక ఉద్యోగాలు అంటే ఎగిరిపోయే వాళ్ళని అలా డిపార్ట్మెంట్లో తీసుకుంటారా? ఒక రోజు ఒకడు వచ్చాడంటారు, మాకు పోలీస్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు. అటు పేర్లాగా ఉండేవాడు, చెస్ట్ కొలుతారు కదా, బాడీ మినిమం బాడీ ఉండాలి. వీడు వచ్చాడు సెలక్షన్కి, వచ్చేసి అడిగి లేదు అడిగి ఇలాగనేసాడు. ఇలా ఎంత అంటే వస్తుంది తీసుకోవద్దు నిన్ను. వాడు ఇలాగనేసి ఎలాగన్నారు అన్నారు. వెళ్ళరా కొద్ది తినేసి వచ్చేసాను సార్, నోటిఫికేషన్ వస్తుంది అన్నారు అండి. సార్ నేను వెళ్ళను సార్, చూడండి సార్ అన్నాడు. మళ్ళీ ఎంత చూసినా అంతే. డిపార్ట్మెంట్లో తీసుకుని కదా ఫిజికల్గా ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి, చెస్ట్, హైట్, వెయిట్ అన్నీ సరిపోవాలి. ఇప్పుడు అలాంటి బలగాలు కాపలా కాస్తాయంటే వాళ్ళు సామాన్యమైన వాళ్ళు ఉంటారా చెప్పండి? అది రోమా సైనికులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? చాలా కఠినలు ఉంటారు. ఇప్పుడు ఈ 2 బ్యాచ్ని ఎదిరించి శవాన్ని ఎత్తుకెళ్ళే పని ఈ చేపల పట్టే సామాన్యులు చేయగలరా? అయ్యే పనా? అవుద్దా? అసలు వాళ్ళు చెప్పేదానికి ఏమన్నా ఆధారాలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా? అవ్వో. మనం ఇప్పుడు కేస్ స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు 2వది,
రోమా సైనికులు ఉన్నారట. మూడోది ఏంటంటే, ఒకవేళ ఈ మనుషునికి ఏదోలాగా ఏదో ఉప్మా వండి తెచ్చో, లేదా జ్యూస్ ఏదో ఒకటి గ్రేప్ జ్యూస్ ఇచ్చి అందులో ఏదో ఒకటి కలిపించారనుకో, మొత్తు జాగ్రత్తగా మొత్తం ఏదో ఒకటి తాగేసి పడిపోయారు అనుకో. అసలు ఒకటి ఉందట, బండ. ఏంటది? బండ. మనుషుల్ని దాటిన 2 టీములు దాటిన నెక్స్ట్ ఏముంది? అడ్డుగా బండ ఉంది. పోనీ బండను ఏదోలా దొరిలించేస్తారంటే కుదరదు. ఎందుకంటే చెప్పిన బండకి సైన్లు వేసి బిగించేశారట, దానికి లాక్ వేశారట. అక్కడ రాయబడింది ముద్ర. 66 వచనంలో, వారు వెళ్ళి కావలి వారు కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి, ముద్ర అంటే రోమా ప్రభుత్వం సీలేసేసారట. ఆ సీలు తీశారో ప్రభుత్వాన్ని ఎదిరించడం. మళ్ళీ చెప్తున్నాను, సీలు తీశారు. మీరు కావాలని చూడండి, బ్యాంక్స్ వచ్చి సీలే వేస్తుంటాయి కొన్ని ఇల్లులకి. గొప్పలకి ఇల్లులు కట్టేస్తుంటారు, లోన్ తెచ్చుకుంటాను, ఈఎంఐలు కట్టుకుంటాను. వచ్చి ఏం చేస్తుంది? బ్యాంకు సీలే వేస్తుంది. ఆ సీలే వేస్తే ప్రభుత్వం సీలేసిన దాన్ని ఓపెన్ చేయకూడదు, ఇక అదో కేసు అది. ఇప్పుడు ప్రభుత్వం సీలేసింది రోమా ప్రభుత్వం. ఒకవేళ వీళ్ళని ఏదోలా మైమర్పించిన ఈ బలసాలను కూడా ఏ పేతురు లాంటి కాస్త ఫైట్ చేసి ముక్కోసేవో నరికేసి ఏదోలా లోపలికి వెళ్ళినా, బండ ఉంది, ఆ బండకి ఏముంది? సైన్ ఉంది, ఆ సైన్కి సీల్ ఉంది. ఇప్పుడు ఈ సీలు తీస్తే పేతురు ప్రాణాలకి ప్రమాదం వస్తుందా రాదా? శిష్యులు ప్రాణం వస్తాయి. సీలు తీసిన ధైర్యం ఎవరికి లేదు. అయినా వీళ్ళు ఎవరు? సామాన్యంగా కూలి పని చేసుకున్న వాళ్ళు. వీళ్ళు ఎక్కడ రాగలరు? ఇన్ని అడ్డొచ్చాయట. మరొక మాట ఏంటి చెప్పిన, గొలుసులు, బండలు, ముద్ర ఇన్ని ఉన్నప్పుడట శిష్యులు వచ్చట ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారట? శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని సత్యాన్ని దాయడానికి ఆ స్టోరీ చెప్పేస్తున్నారు. చూడండి 27వ అధ్యాయం, క్షమించండి 28వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, చూడండి కొట్టు కదా, ఇప్పటికీ నమ్ముతారండి జూయిష్, ఇప్పటికీ నమ్ముతారండి ఇజ్రాయెల్స్, ఇప్పటికీ నమ్ముతారండి పాలస్తీనియా ప్రజలు. ఈ కథ నమ్ముతారు. చూడండి ఆ రోజు ఒక అబద్ధాన్ని ఎలా నమ్మిస్తున్నారు చూడండి. ఇది అబద్ధమో నిజమో లేకపోతే మా అత్తయ్య గారు రాసేస్తారు. ఒకసారి మన యూలో మనకు తెలిసినంత పరిధిలో మనం దాన్ని చెప్పండి పోస్ట్ మార్టం చేద్దామా? ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి పెద్దల్లో కొంతమంది వచ్చి ఆలోచన చెప్పి చాలా ద్రవ్యం ఇచ్చి కావలి వారిని ఒక స్టోరీ చెప్పారట. ఇదిగో మేము ఇలా నిద్రపోతుండగా అలా శిష్యులు వచ్చి అలాగ ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని ఎవరన్నా అడిగితే చెప్పండి. మరో మాట అన్నారు, ఇది అధిపతి చెవిని పడితే మేము ఏదో అలా మెయింటైన్ చేస్తాం, కంగారు పడకండి అన్నారట. ఒక మాట నేను చెప్పనా, ఆయన లేచింది వాస్తవం అయితే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఎందుకు ద్రవ్యం ఇస్తున్నారు? వీళ్ళు కూడా నమ్ముకోవాలిగా అది నిజమైపోయినప్పుడు. కామన్గా ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తున్న నిజమైపోయినప్పుడు వీళ్ళే నమ్మేలుగా, అరే నిజాన్ని మనం ఇలా సమాధి చేస్తున్నాం నమ్మాలిగా. ఎందుకు ద్రవ్యం ఇచ్చి దాసేయాలనుకుంటారు? ఎందుకంటే ఇది అధిపతికి తెలిసిందంటే చెప్పండి, దగ్గరుండి ఏళ్ళే ఆయన సిలివి ఏం చేశారు దేవుడు కుమారుడు అని అధిపతికి తెలిసిందంటే మీ తాట ఓడమే కదా, మా తాట కూడా ఊడిపోద్దని కవర్ చేయడానికి కవరింగ్ స్టోరీ. ఇప్పుడు సత్యం కన్నా చెప్పండి ప్రాణభయం ఎక్కువైపోయింది ఎవరికి? ఆ పరిశీలి శాస్త్రులకి. మరో మాట అలా చెప్పించే స్టోరీ చెప్పించారట. అప్పుడు వారు ద్రవ్యం తీసుకుని తమకు బోధించిన ప్రకారం చేసిన ఈ మాట యోదయ ప్రాంతంలో వ్యాపించి నేటి వరకు ఈ మాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఎప్పటికీ ఆ స్టోరీని నమ్ముతారు. కిల్లింగ్ జీసస్ అని నేషనల్ జాగ్రఫీలో ఒకరోజు కరెక్ట్గా ఈ టైంలో వేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, కరెక్ట్గా ఈ టైంలోనే, ఈ లెంట్ డేస్ టైంలోనే కిల్లింగ్ జీసస్ అని ఒక ప్రోగ్రామ్ ఇస్లాం పెట్టుబడులు పెట్టి వేస్తారు. మరొకటి ఉంది టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని 1989లో ఒక మూవీ వచ్చింది. ఈ అబద్ధాన్ని బేస్ చేసుకునే టెంప్టేషన్. యేసుక్రీస్తు కూడా టెంప్ట్ అయ్యి మేరీ మగ్దలీన్తో ఆయనకి సంబంధం ఉంది, వాళ్ళందరికీ బేబీ పుట్టింది, ఆమె కూడా ఇంకా ఉందని ఏదో సోది చెప్తూ సినిమా తీశారు, సోది సినిమా. ఇవన్నీ జాగ్రఫీ కూడా చెప్తాయి. ఈ స్టోరీని అన్నీ బేస్ చేసుకున్నాం. ఇదిగో ఈ అబద్ధాన్ని. ఒక విషయం అడుగుతాం. ఇదే కనుక నిజమైతే, నిజంగానే మా అత్తయ్య గారు మనకేదో కోటింగ్ వేసి ఇది నిజమని నమ్మించేస్తున్నారు అనుకోండి. ఒకవేళ నిజమే అనుకోండి, నిజంగానే శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, ఏదో తిమ్మిని బొమ్మని చేసి ఏదోలా ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి. ఎత్తుకెళ్ళిపోయి వీళ్ళ శవాన్ని దాచేస్తే, బాగా వినాలండి, ఇంక ముగించేస్తాను. ఇక ఎత్తుకెళ్ళిపోయి వీళ్ళ శవాన్ని దాచేస్తే శవం కొరకు వీళ్ళు శవాలు అవ్వడానికి ప్రకటన చేసుకుంటూ తిరుగుతారా? నా మాట మీకు అర్థమైతే ధన్యత.
వీళ్ళు అట్టికెళ్ళి శవాన్నే దాస్తే శవం కొరకేళ్ళ శవాలు అవుతారా? పేతురుని ఎలా చంపారు? తలక్రిందులుగా చంపేశారు. ఒక శవాన్ని దాసి ఈయన శవం అవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? అబద్ధాన్ని ఎంతవరకు నమ్మిస్తారు చెప్పండి? పేకల మీదకి వచ్చేది వరకు నమ్మిస్తారు. పేకల మీదకి వచ్చేసింది అనుకోండి, బాబు నన్ను వదిలేయండి, ఏదో అప్పటి వరకు అలా చెప్పుకుంటూ తిరిగాను, నిజానికి శవం మా గదిలోనే ఉందని చెబుతారా? చెప్పరా? ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము చెప్పకుండా ఉండలేము, మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చచ్చిపోయాడంటే పేతురు శవాన్ని చూశాడా, లేచిన శరీరాన్ని చూశాడు? చెప్పండి. లేచిన శరీరాన్ని. అందుకే నిజం కొరకు ప్రాణాలు పెట్టాడు. పేతురే అంటే యోహాను యోహాన్ని పద్మాసు లంకలో పడేశారు. యోహాను తమ్ముడు యాకోబుని తలతో నరికేశారు. స్తెఫనుని రాళ్ళతో కొట్టేశారు. శిష్యులను ఒక్కొక్క దిక్కుని చంపేశారు. తోమాని ఇండియాలో పొడిచి చంపేశారు. వీళ్ళందరూ ప్రకటించి తిరుగుతున్నప్పుడు అపోస్తులను చంపేశారు. అందుకే ఒక చరిత్రకారుడు అన్నాడు, పునరుద్ధానానికి ముందు పునరుద్ధానం తర్వాత శిష్యుల వైఖరి మారిపోయిందట. మీకు అర్థమైందో లేదో? పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానం తర్వాత. పునరుద్ధానానికి ముందు కుందేళ్ళలా ఉండేవారట. పునరుద్ధానం తర్వాత కుందేళ్ళ స్థాయి నుంచి ప్రాణాలు ఇచ్చి సాక్షుల స్థాయికి ఎదిగారట. ఎందుకింత వీళ్ళకి ధైర్యం వచ్చింది? ఈ సామాన్యుల గుండెల్లో ఇంత ధైర్యం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో ఏం జరిగిందంటే బైబిల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది, ఆయన మరణించి తిరిగి లేవడం కల్లారా చూసేశారు. అందుకే వాళ్ళు తట్టుకోలేకపోయారు, ప్రకటించకుండా ఉండలేకపోయారు. కొట్టినా, జైల్లో వేసేసినా, బంధించేసినా, ఏం చేసేసినా మేము చెప్పకుండా ప్రకటించకుండా మేము ఉండలేం. ఆయన కొరకు మేము ప్రాణాలు ఇవ్వడానికి రెడీ. ఎందుకు చెప్పినా, మేము నమ్మిన వాడు మరణించి లేచాడు, మేము మరణిస్తే ఆయన మరలా మమ్మను కూడా లేవుతాడు. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇది తమ్మూజు చేశాడు చెప్పండి. తమ్మూజు సిగిరించాడు. తమ్మూజు గడ్డిపరక, తమ్మూజు చెప్పండి, సిగురు, తమ్మూజు, అది ఇది. తమ్మూజు ఎక్కడ? తమ్మూజుకి యేసుక్రీస్తు. తమ్మూజు కామ వికారమైన దేవుడాడు. ఆడెవడో తెలుసా? లవర్ గాడ్డాడు. ఎవరు? ఆడికి లవర్సు. ఆడ పాతాళానికి వెళ్ళింది ఇప్పుడు మమ్మీ. ఆవిడ వెళ్ళి తీసుకొస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎడుతున్నారు లవర్స్ 40 రోజులు. ఏమని? తమ్మూజు రాజు వస్తాడు అని. ఆడి కామం కొరకు చచ్చిపోయినాడు. ఆడు పాపాలు తీయడానికి పరిశుద్ధుడిగా చనిపోయింది. ఈయన దానికి ఆయనకి ఈయనకి కంపారిజన్ ఏంటండి? అంటే ఎలా ఉంటుంది చెప్పనా? నీ పేరు నా పేరు ఒకటైతే ఆ పేరు చూసి నేను ఎడేసుకునే రకం ఈ లోకం. కొంచెం ముక్కు వంకర, కాలు వంకరగా ఉందంటే ఆడికిలాగా ఇడు వంకరగా నడుస్తుంటాడు అంటారు. అలాంటి వాళ్ళు లేదు. అంటే ఏదన్నా పోలుకుంటే అనేయడమేక. సాతానుగాడు ఈ లోకంలో పోలికలు పెట్టేసాడు. నిజానికి ముందే ఈ అబద్ధాలన్నీ చెప్పాడు. కానీ ఒకవేళ ఇదంతా అబద్ధం అనుకుంటే ఇక చివరిగా మనకు మిగిలిపోయే ఆన్సర్ ఒకటే, అమాయకంగా శిష్యులు చనిపోవాల్సిన అవసరం లేదు. అబద్ధమైతే అబద్ధం కొరకు ఎవడైనా చచ్చిపోతాడు చెప్పండి? అబద్ధం కొరకు. ఇప్పుడు ఇంత గుండెలు గించుకుని మనం అరుస్తున్నామంటే మనం అబద్ధాన్ని నమ్మి మనం అరవాల్సిన అరుపులు కూడా వస్తాయండి. అది నిజమని నా గుండెల్లో నేను బలంగా నమ్మినప్పుడేగా నేను ప్రాణాలకు కూడా ఎదురులే అరవగలను, ఫైట్ చేయగలను, అది ఏదైనా ఎదిరించి మాట్లాడగలను. ఎందుకంటే మనం నమ్మాం గనక. ఇప్పుడు చెప్పండి, తమ్మూజుని కాపీ చేశాడా? తమ్మూజే తికమకలై సాతానుగాడు తమ్మూజు అని ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడా? చెప్పండి. ఆడు క్రియేట్ చేశాడు. పునరుద్ధానం జరిగింది ఒకే ఒక దిక్కుని. ఎప్పటికీ చరిత్రలో మీరు చూడండి, ఒకరోజు ఒక మాట జరిగింది. ఇక నేను ముగించేస్తాను. ఎందుకో నాకు ఈ లెసన్ చెప్పినప్పుడల్లా ఏదో తెలియని శక్తి వచ్చేస్తుంది, నాకు ముగించాలనిపించదు. ఒకరోజు పౌలు గారిని, వీరుడు సూర్యుడు పౌలు గారు రాజుగారి ముందు తీసుకెళ్ళారు. అగ్రిప్ప ముందుకు తీసుకెళ్ళి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. బాబు, నీ మీద స్పెషల్గా కొన్ని కేసులు పెట్టబడ్డాయి, కొన్ని సెక్షన్స్ నమోదు చేయబడ్డాయి. ఈయన అన్నాడు సీరియస్గా, తెలుసు సారు అన్నాడు. ఎవరు? అసలు భయం బెదిరి లేని మనిషి ఇతను. ఎవరు? పౌలు గారు. నువ్వెవడరు బాబు అనుకున్నాడు మనసులో. ఎవరు? అగ్రిప్ప. రాజా, మీకు ఒక విషయం చెప్పాలి. ఒక విషయం చెప్పిన రాజా, నన్ను అరెస్ట్ చేసిన ఆ ఎఫ్ఐఆర్లో రాసిన, ఆ ఎఫ్ఐఆర్లో రాసిన, కేసులో రాసిన, లేదా సీడీలో రాసిన వర్డింగ్ ఏంటో చెప్పనా? నేను ప్రకటిస్తున్న పునరుద్ధానాన్ని ఊచే నన్ను అరెస్ట్ చేశారు. రాజా, మీకు విషయం చెప్తాను, మీరు నమ్మండి నమ్మడకపోండి, మీరు మాత్రం విషయం వినాల్సిందే అన్నాడు. ఏంటి బాబు అని అడిగితే 26వ అధ్యాయం అపోస్తుల కార్యము. భలే ఉంటుందండి. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు
26వ వచనం, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. ఏ సంగతులు ఎరిగాడు? ఏ సంగతులు ఎరిగాడు? ఇందాక 27వ అధ్యాయం చూసాం. ఏది? సైనికులు పెట్టడం రాజు ఎరుగును, చెప్పండి. ప్రధాన యాజకులు కాపలడడం రాజు ఎరుగును, బండకు సీలేయడం రాజు ఎరుగును, యేసు అనే వ్యక్తిని చంపడం రాజు ఎరుగును, ఆ వ్యక్తి తిరిగి లేచాడన్నది కూడా రాజు ఎరుగును. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు. ఏమనంటే ధైర్యంగా వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్మిన. ఒక్కటి కూడా మీకు సీక్రెట్ ఏమీ లేదు. నేను ప్రకటిస్తున్న క్రైస్తవ్యం మర్మం ఏమీ కాదు. రాజా, మీకు తెలిసింది కంటే మీ ప్రభుత్వ ఆధీనంలోనే తిరుగుబాటుదారుడిగా నేను ప్రకటిస్తున్న యేసుని చంపేశారు. ఇవన్నీ రూఢిగా జరిగాయని మీ రికార్డ్స్లో ఉన్నాయి. మీ రికార్డ్స్లో రికార్డ్ చేశారు. ఇవన్నీ మీకు తెలుసు. వాటిలో ఒక్కటి కూడా మరుగై ఉండలేదని మీ ప్రభుత్వానికి తెలుసు. మరొక మాట అంటాను రాజా, ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. మూలన జరిగిన కార్యం కాదంటే రాజా ఎవరో నజరేతులో పుట్టించేసిన కథ కాదు ఇది. నడి బజార్లో, టౌన్లో, యెరూషలేము ముఖ్య పట్టణంలో, నడి బొడ్డులో మీరందరూ చూస్తుండగా నేను ప్రకటిస్తున్న యేసుని చంపేసి సిలువేసి బంధించేసి ఆయన మరణించి తిరిగి, ఇది మూలన జరిగింది ఏం కాదు, ఇది బాహటంగా జరిగింది. మీ ప్రభుత్వం అంతా చూస్తుంది. అవునా కాదా రాజా అన్నాడు. వీడికి మాటలేదు. ఎవడికి ఈడెవడరా అనుకున్నాడు. ఎవరు అనుకుని వెంటనే అన్నాడట, అగ్రప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా లేదా తర్వాత విషయం. నమ్ముతారులేండి, నమ్మకపోతే ఏం చేస్తారు, ముందు దీని మీద నిలబడండి అన్నాడు. ఎవరు? పునరుద్ధానం మీద పౌలు. నమ్ముచున్నారు. అందుకు అగ్రప్ప, ఒరే ఎవడ్రా బాబు నువ్వు ఎంత సులభముగా, ఏమంటున్నాడు చూస్తారా, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పిన. ఎంత సులభం అంటే ఎక్కడి నుంచి చెప్పినా మా రికార్డ్స్ తీసి, మా రికార్డ్సే కాళ్ళ ముందు పెట్టి, మేము కెట్టిన సెక్షన్సే మా కాళ్ళ ముందు పెట్టి, ఇది నిజమా కాదని నువ్వు నన్నే మా కేసులు మా ముందు పెట్టి నిజమా కాదని అడుగుతున్నావు. ఈ లెక్కన నాకు అర్థం, నువ్వు నాకే బాప్టిజం ఇచ్చేలా ఉన్నా పెట్టాను. అప్పుడు అన్నాడు పౌలు గారు, ఏంటంటే ఈ చిన్న వాళ్ళతో గొడవలు కాదు, ముందు ఆ పెద్దోడికి బాప్టిజం ఇచ్చేదో గొడవలు పోద్దాం అనుకున్నాడు. ఎవరు? ఇంత వచ్చిన గొడవ జడ్జి గారికి బాప్టిజం ఇచ్చేస్తాడు ఈయన అలాంటి. ఎవరు? అక్కడ సైనికులకి కాపలో ఉన్న అధిపతికి, అక్కడ సైనికులందరికీ కాపలో ఉన్నాడు. కాపలాగా అధిపతి, సైన్యాధిపతికే బాప్తిజం ఇచ్చాడు. వాళ్ళ ఇంటికి ఇచ్చేసాడు. ఎక్కడైనా జరుగుతుందండి, అక్కడ ఉన్నవాడికి, ఆ సైన్యాధిపతికి బాప్తిజం, వాళ్ళ ఇంటి వారికి బాప్తిజం, ఇక్కడికి వచ్చి రాజుకి ఇచ్చేస్తాడు. ఇంక కనబడినాడు కల్లా ఇచ్చేస్తాడు. బావు నీ ఏంటని అడిగితే అన్నాడట, రాజా నన్ను సులభముగా క్రైస్తవుని చేయించున్నావే అని పౌలుతో చెప్పినందుకు పౌలు, సులభంగాను దుర్లభంగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండేటట్టు దేవుడు అనుగ్రహించిన. నేను అంటాను రాజా గట్టిగా మాట్లాడితే, ఈ సైనికు ఈ యొక్క సైని ఏదైతే ఉందో ఈ బంధకాలకి జీవం లేదు, కానీ వీటికి కూడా జీవం ఉంటే వీటికి కూడా నేను ఏం చేస్తాను తెలుసా, బాప్టిజం ఇచ్చేస్తాను రాజా అన్నాడు సీరియస్గా. వీటికి బాప్టిజం ఇచ్చేది సులభంగానో దుర్లభంగానో ఏదో ఒకటి, మీరు ఏదైతేనే మీరు మారిపోతే చాలంటే, నా వలె ఉంటే చాలంటే ఏంటి, నేను నమ్మిన నిజాన్ని మీరు కూడా నమ్మితే చాలు. పౌలుకి ఒక కితాబు సౌలుగా ఉన్నప్పుడు ఇస్తే, మూర్ఖుడు తీవ్రవాదే శవం కొరకు చనిపోతాడా చెప్పండి. శవాలను చూసిన వాడు ఎత్తుకెళ్ళిపోయిన శవం కొరకు చనిపోడు. ఒకవేళ అది శవం కాదు సజీవం అయిందంటే ఆ నిజం కొరకు తీవ్రవాది శవం అవడానికి రెడీ అవుతున్నాడంటే పునరుద్ధానం అనేది పచ్చి నిజం. ఇది ఎక్కడ కాపీ స్టోరీ ఏమీ కాదు. మరో మాట చెప్పి ఇంక ముగించేస్తాను. ఎథెన్స్లో అన్ని రిలీజియన్స్ ఉంటాయండి, అన్ని మతాలు ఉంటాయి. అన్ని మతాలు ఉన్నప్పుడు గ్రీకు ఫిలాసఫీ కూడా అక్కడ ఉంటుంది. మూలాల ప్రతీది ఉంటుంది. ఆ రోజుల్లో 10,000 మంది జనాభా ఉంటే ఎథెన్స్లో 30,000 మంది దేవుళ్ళు ఉండేవారట. 10,000 మంది జనాభా ఉంటే 30,000 మంది దేవుళ్ళు, అంటే ప్రతి రిలీజన్కి క్యారఫెడ్రస్ ఎథెన్స్. అలాంటి ఎథెన్స్లో వెళ్ళి పునరుద్ధానం కోసం చెప్తుంటే వాళ్ళు అన్నారట, ఇది చాలా కొత్తగా ఉందన్నారట. నిజానికి నేను అంటున్నాను, చరిత్రను ఒకసారి తమ్ముదు చరిత్రకి వెనక్కి మనం వెళితే ఆ చరిత్రకి వాళ్ళ దగ్గరకు ఉన్నారా మనం దగ్గరకు ఉన్నామా? ఎవరి దగ్గరకు ఉన్నారు? వాళ్ళ దగ్గరకు ఉన్నారు. ఒకవేళ తమ్మూజునే యేసుక్రీస్తు కాపీ చేసి పునరుద్ధానం అక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తే ఇది కొత్తగా ఉంది అనకూడదు. వాళ్ళు ఏమన్నా చెప్పినా, తమ్మూజు స్టోరీ మాకు చెప్తున్నావు ఏంటి అనాలి. ఎవరు? వాళ్ళు అన్నారా? ఇప్పటికొచ్చి మేము లేదంటే వాళ్ళకి తెలియని మతం లేదు, వాళ్ళకి తెలియని దేవుడు లేడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా, రేపు పొద్దున్న కొత్త దేవుడు ఎవడైనా కనుగొనబడతాడని ముందుగానే బలగట్టే ఉండిచ్చారు రెడీగా. అంత అప్డేట్గా ఉన్నారు దేవుడి విషయంలో. వాళ్ళకి తెలియని స్టోరీ అంటూ ఏమీ
లేదు. వాళ్ళే అన్నారట, ఇది విచిత్రం, మనుషులు మరణించి తిరిగి లేస్తారా? ఎస్, లేచాడు. ఇన్ని సాక్ష్యాలు క్రైస్తవ్యం గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, క్రైస్తవ్యం పచ్చి నిజం. చరిత్రను, సమాజాన్ని, ఈ ఫిలాసఫీలన్నిటినీ ఎక్కిరించడానికి యెరూషలేం సిటీలో ఎప్పటికీ గవిన వెలుపల ఖాళీ సమాధి సమాజాన్ని ఎక్కరిస్తూ నిలబడింది. అది క్రైస్తవ్యం. సమాధి ఖాళీగా ఉందంటే సమాధిలో ఉన్నవాడు చెప్పండి లేపబడ్డాడు, తిరిగి లేచాడు, ఒకరోజు వేస్తాడు, మనందరినీ తిరిగి తీసుకెళ్ళిపోతాడు. క్రైస్తవం యొక్క దృక్కోణం ఒకటే, ఎలా వెళ్ళాడో మరలా ఒకరోజు ఆయన అలాగే వస్తాడు. ఆయన వచ్చేంత వరకు లేదా మనం వెళ్ళేంత వరకు నోరిప్పి మన ప్రియుడి కొరకు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చావైనా, రేవైనా, బాధ అయినా, కష్టమైన, కన్నీరైనా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చివరికి ఎన్ని బాధలు వచ్చినా సువార్త చెప్పకుండా మనం ఉండలేం. ఇది మన క్రైస్తవ్యం. వీలైతే రేపు కూడా, వచ్చే వారం కూడా మనం ఈ శ్రమల కొరకు మాట్లాడుకుందాం. క్షమించండి, ఆలస్యం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, తండ్రి, బలమైన సంగతులు తండ్రి, లోతైన సంగతులు మాతో మాట్లాడారు. ఎంతమందికి తండ్రి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఎన్ని ఆధారాలు మా కొరకు ఉంచారు తండ్రి. ఎవరికి లేని ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించి, మమ్మల్ని పిలిచి, మీ రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని మలిచి ప్రకటించమని, మాట్లాడమని తండ్రి అపోస్తుల్ని మా కళ్ళ ముందు చూపించి తండ్రి అత సాక్షులుగా వారి జీవితాలను మా కొరకు తండ్రి చరిత్రలో నమోదు చేసి, మీ కుమారుడు తిరిగి లేచాడు అనడానికి పచ్చి నిజాలు మా కొరకు తండ్రి మాట్లాడి, మా కొరకు తండ్రి మా కళ్ళ ముందు అక్షరానుసారంగా చరిత్రలోను దాచించిన వైనము తండ్రి గొప్పది. తిన్ని నిజాలు మాకు తెలిసినప్పుడు మేము ప్రకటించకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము. మా జీవితాలు, మా ఆరోగ్యాలు, మా ఉద్యోగాలు తండ్రి, మా కాపరాలు ఏమైపోయినా కానీ తండ్రి మేము సువార్త చేయకుండా ఉండలేము తండ్రి. మా యొక్క ఈ విశ్వాసమును మరింత బలపరచండి. ఒకవేళ ఆలస్యమైనందుకు తండ్రి మీ పిల్లలు ఎవరైనా తండ్రి అసహనానికి గురైతే ఓర్పును, సహనమును వారికి దయచేయండి. తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో మీ తోడును అనుగ్రహించండి. ఇలాంటి బలమైన సంగతులు మా హృదయాల్లో భద్రపరిచినందుకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.